నమస్తే అండి, వెల్కమ్ టు ఐఏఎస్ న్యూస్. నా పేరు డాక్టర్ కృష్ణ పుట్టపర్తి. ఈరోజు మనం ఒక విశిష్టమైన వ్యక్తితో మాట్లాడబోతున్నాము. ఆమె ఒక నటి, 100 చిత్రాలు పైగా నటించారు. సోషల్ వర్కరు, సోషల్ యాక్టివిస్టు, తర్వాత ఆమె రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా. ఆమెను టైగరు, ఫైర్ బ్రాండ్ అని కూడా అంటారు. ఆమెమో డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ. ఈరోజు మనము ఆమె ఇంటికి వచ్చాము. ఆమెతో ఇప్పుడు ఏం చేస్తున్నారో అడిగి కనుక్కుందాం. వెల్కమ్ టు ఐఏఎస్ న్యూస్ రాధాప్రశాంత్ గారు. మొట్టమొదటిగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మీ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రాధా గారు, మీ చలనచిత్ర రంగం గురించి మాట్లాడే ముందు కాస్త మీ బాల్యం ఎక్కడ జరిగింది కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్లీ నేను పుట్టింది వరిస బార్డర్, కాశీనగర్ అనే గ్రామంలో పుట్టాను. మా నాన్నగారి పేరు తమటాల వెంకన్న నాయుడు, మా అమ్మగారి పేరు తమటాల పగడాలమ్మ. వీరు మాకు జన్మమిచ్చిన నా యొక్క తల్లిదండ్రులు, దేవుళ్ళు. సో చెప్పండి. అంటే మీరు అదే అక్కడ పుట్టారని చెప్పారు, అంటే అక్కడే మీ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ అయిందా? అంటే ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అండి. స్కూల్ వరకే నా ఎడ్యుకేషన్. అంటే 7th మా నాన్నగారు చనిపోయారు. సో అందుకని నా ఎడ్యుకేషన్ కొంచెం అటు ఇటుగా, అంటే ఏమంటారు, డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత నేను బిఏ ఎంట్రన్స్ కట్టాను అనుకోండి, తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. బట్ అప్పటి వరకు అక్కడ ఊర్లో చదివారు. ఎస్ సార్. తర్వాత మీరు డాన్సర్ కదా, అంటే డాన్స్ కూడా అక్కడ ఊర్లోనే నేర్చుకున్నారా? అంటే డాన్స్ ఊళ్ళో, అంటే నాన్నగారు ఉండేటప్పుడు నేను నేర్చుకుంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అంటే నేర్చుకున్నానంటే స్కూల్కి వెళ్ళే టైంలో నీకెందుకు డాన్స్ అన్నట్టు ఆయన సీరియస్ అయ్యేవాళ్ళు. డాన్స్ అంటే డాన్స్ నేర్పించేదానికి అని మాస్టర్ వచ్చేవాళ్ళు. కొంతమంది పిల్లలు అక్కడ ఊళ్ళో నేర్చుకుంటే నేను ఇంట్రెస్ట్గా ఒకరోజు వెళ్తే అందుకు పనిష్మెంట్ నాకు బాగానే ఇచ్చారు. చెప్పకుండా ఎందుకు వెళ్ళావని చెప్పేసి ఇక్కడ ఆయన చిన్న ములకోళ్ళు తీసుకొని కొట్టారండి. అంటే అబద్ధం చెప్పకూడదన్న. అంతే, ఏ తల్లిదండ్రులకైనా అంతే కదా, పిల్లలు అబద్ధం చెప్పండి. తర్వాత మీరు అదే ఆ నాటక రంగంలో కూడా వచ్చారు. అంటే మీరు అక్కడ చిన్నప్పటి నుంచి నాటకంలో కూడా పాల్గొన్నారా లేకపోతే? లేదు సార్, నేను ఆ నాటక రంగంలోకి అనుకోకుండా వచ్చాను. మా స్కూల్లో టీచర్స్ ఒక డ్రామా ప్రాక్టీస్ చేశారు. అనుకోకుండా విజయనగరంలో వాళ్ళకి హీరోయిన్ బుక్ చేస్తే ఆవిడ గారు హెల్త్ బాగాలేక టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పటికి 2 days ఉంది. వీళ్ళు మొత్తం మైక్తో ఊరూరు అనౌన్స్ చేసేస్తారు, పాంప్లెట్స్ అన్ని పంచుతారు. ఆ గూడు బండిలో వెనకటి రోజుల్లో వంశీ గారి పిక్చర్ లో చూపించేవాళ్ళు కదా, అట్లాగనమాట. పెద్ద వంశీ గారి పిక్చర్లు అంతా నేచురల్ గా ఉంటాయి. అట్లాంటి గూడు బండిలో అనౌన్స్ చేస్తారు. మరి డ్రామా అయిపోతే అందరి దగ్గర చందాలు తీసుకొని ఉంటారు కదా, అందుకని అదే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆ కాలంలో. సో ఈ 9 రోజులు 9 ప్రోగ్రాలు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు మా టీచర్స్ అంతా ప్రాక్టీస్ చేసిన డ్రామాలో ఆ అమ్మాయి సడన్ టెలిగ్రామ్ ఇవ్వటం, ఆ స్కూల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారో తీసుకొని ఆ హీరోయిన్ క్యారెక్టర్ ప్రాక్టీస్ చేసేదానికి నన్ను ఎంచుకున్నారు సార్ వాళ్ళు. అదే మీకు అవకాశం వచ్చింది అనమాట. అవకాశమే అనుకోండి, లేకపోతే తర్వాత అదే మాకు ఏమంటారు, ప్రొఫెషనల్ గా కొన్ని రోజులు నేను పరిషత్తులు అవి కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు మా టీచర్స్ నాకు హీరోయిన్ గా మీకు అక్కడ ఏమంటారు మన తెలుగులో బీజం పడింది అనమాట. బీజం పడి వాళ్ళు నాకు హీరోయిన్ గా ప్రాక్టీస్ చేసి ఆ డ్రామా ఆ రోజుకి పబ్బం గడిచిపోయింది. కానీ ఆ తర్వాత కొన్ని పరిషత్తులు కానీ అవే కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. నేను బేసికలీ మీ ఊర్లోనే ఇలాగ మీ డాన్స్ అంటారో మరి నాటకం అంటారో అక్కడే స్టార్ట్ అయింది సార్. చాలా సంతోషం. కానీ మా ఫ్యామిలీస్ లో ఎవరు లేరు సార్. మా ఫ్యామిలీస్ కి ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో మా ల్యాండ్స్ అన్ని ఏది సాగు హక్కుల కింద తీసుకోవటం, మా అమ్మగారు కోర్టుల్లో తిరగటం, అప్పట్లో వేరే మగదిక్కు లేకపోవటం, నేను కొన్ని ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఎస్ సార్. చాలా సంతోషం అండి. మీ బాల్యంలోనే ఇవన్నీ జరగడము
ఎందుకంటే మీ చిన్నప్పుడే కొంచెం ఇవన్నీ నేర్చుకోబడుతుంది. మామూలుగా అయితే మనం పెద్ద అయినాక ఇవన్నీ నేర్చుకుంటారు, కాకపోతే మీ నాన్నగారు పోవడము దాని నుంచి మీరు ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే అది యాక్చువల్లీ మా ఫ్యామిలీస్లో ఎవరు లేరు, కానీ అది అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి అని అంటారు కదా. సో అందుకని మేము పుట్టింది ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీయే, ల్యాండ్ లార్డ్స్ అక్కడ మా తాతగారు వాళ్ళు. కానీ మా నాన్నగారు పోయాక కొన్ని తోటలు, రైస్ మిల్లు, కొబ్బరి తోటలు అవన్నీ అప్పట్లో రిజిస్ట్రేషన్ మెడ్రాస్లో ఉండేది. స్వతంత్రం రాకముందు కొన్ని వందల ఎకరాలు. తర్వాత అలా 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 పోయి మా నాన్నగారు పోయిన తర్వాత ఇంకా మగదిక్కు లేకపోవటం, మరి మాకు వేరే ఆధారం లేక ఇప్పుడు మీరు కూడా ఇది దీంట్లో ఆ విధంగా బాల్యం నాది. అంటే నాటకం కానీ డాన్స్ కానీ అది అనుకోకుండా నేర్చుకున్నాను అనమాట. మీకు అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోలేకపోయినా అప్పుడు ఇంకా అది కైండ్ ఆఫ్ ఫోర్సింగ్ టు లెర్న్ దోస్ థింగ్స్. రాధ గారు, మీరు ఎన్నో 100 సినిమాలకు పైన చేశారు కదా. మీ సినీ జీవితంలో మధుర స్మృతులు ఏదైనా కాస్త షేర్ చేస్తారా మాతో? తప్పకుండా అండి. అంటే యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు కోర్స్ నేను 100 సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ రోల్స్ కొన్నే చేశానండి. హీరోయిన్గా శ్రీదేవి నర్సింగ్ హోమ్ అనే మూవీలో నేను శివకృష్ణ గారి పక్కన మెయిన్ హీరోయిన్గా చేశాను. శ్రీదేవి నర్సింగ్ హోమ్ అంటే శ్రీదేవి రోల్ డాక్టర్, శివకృష్ణ గారు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. గద్దాడ ఆనంద్ బాబు డైరెక్షన్లో. అది నేను హీరోయిన్గా ఎంట్రీ. ఎర్ర సూర్యుడు అనే మూవీలో కూడా మాదల రంగారావు గారితో వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేశాను. అలాగే మధ్యతరగతి మహాభారతం పద్మాలయ వాళ్ళది. ఇలా కొన్నిట్లో చేశాను, కానీ చెప్పుకోదగ్గ రోల్స్ ఏమి నేను చేయలేకపోవటం కూడా అది అంటే అది నా బ్యాడ్ లక్ అనుకోవాలో లేకపోతే భగవంతుడి మీద మరి భారం వేయాలో తెలీదు. సో కొన్ని రోల్స్ చేశానండి. కొన్ని అంటే 1-2 మాత్రం మేము జీవితంలో అంటే నెమరు వేసుకున్నటువంటి హీరోలుతో చేసిన క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అన్నది పక్కన పెడితే, వాళ్ళు రిసీవింగ్ అంటే చిన్న ఆర్టిస్టులకు కూడా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, మోరల్ వాల్యూస్ కోసం వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. అంటే అప్పటికి అగ్రనాయకులు అంటే శోభన్ బాబు గారితో జీవిత ఖైదీ అని ఒకటి చేశానండి. అది మన ఏమంటారు అనిల్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు. అందులో శోభన్ బాబు గారు ఆ పెద్ద ఆయన ఎంత ఆర్టిస్ట్ అండి, సోగ్గాడు. ఆయన ప్రక్కన అనమాట ఆ పోలీస్ ఆఫీసరు, ఆయన జయప్రద గారు హీరోయిన్, నేను అందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. శోభన్ బాబు గారు గైడ్ లైన్స్ అప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆర్టిస్టులు ఎలా ఉండాలి, యోగాస్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఏమంటారు అత్త అని పిలిచేవాళ్ళు అతను నాకు. అంటే రాధలా నేను ఉండేదాన్ని అప్పుడు. అంటే అంటే నేను వచ్చే యాక్ట్రెస్ రాధా గారికి పెళ్ళైపోయి వెళ్ళిపోయారు. మేము చిన్నప్పుడు ఆవిడ గోండా సినిమాల్లోని అక్కడ ఇక్కడ చేస్తే ఆ డాన్సులు అది సినిమాలు రిలీజ్ అయితే చూసేవాళ్ళం. అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చాను. వస్తే ఈ ఫేస్ రాధా అంటే ఆవిడ పోలికలతో ఉన్న కాబట్టి మిమ్మల్ని అలాగే పిలిచేవారు. వాళ్ళు ఈ ప్రశాంతి అని నేను ఈ దేశం ఏమైపోతుందో మూవీలో హీరోయిన్ గా చేశాను, జర్నలిస్ట్ క్యారెక్టర్. ఈ ప్రశాంతికి రాధా పోలికలతో ఉన్న మరో నటి రాధా ప్రశాంతి అని ఒక తోక తగిలించి జర్నలిస్టులు మొత్తం ప్రెస్ మీటింగ్ లో వేసేసారన్నమాట. రాధా ప్రశాంతి మీ నిజమైన పేరుదే కాదు, అది మీ నాన్న అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు. అమ్మా నాన్న గారు పెట్టిన పేరు కృష్ణవేణి. సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ దేశం ఏమైపోతుందో అన్న సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్, ఇందిరాగాంధీ గారికి గన్మెన్లు చంపేస్తారు కదా ఆ స్టోరీ, దానిలో నేను జర్నలిస్ట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనమాట డాక్టర్ రంజిత్ అని ఆయన డైరెక్ట్ చేశారు, నేను మెయిన్ హీరోయిన్ గా. అందులో కొత్త నటి అని కృష్ణవేణి అంటే వేరే వేరే ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి ప్రశాంతి అని వాళ్ళు పెట్టుకున్నారు. రాధా పోలికలతో ఉన్నానని చెప్పి ఆంజనేయ శాస్త్రి గారని అప్పుడు ఉండేవాళ్ళు, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారని, ఆయన గారు అనమాట నాకు ఈ బిరుదు అన్న అది చేస్తే. ఆయన జర్నలిజంలో కొంచెము బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న
వ్యక్తి కాబట్టి జర్నలిస్టులందరూ ఆయన చెప్పిన తర్వాత అన్ని పేపర్లలో సితారా జ్యోతి చిత్ర అన్నిట్లో వచ్చేసింది. అక్కడి నుంచి రాధా ప్రశాంతి కంటిన్యూ అయ్యింది. సో అయితే శోభన్ బాబు గారు సార్ ఎంత మంచిగా అత్త అని పిలిచేవాళ్ళు. అత్తని ఏంటా పిలుస్తున్నారు ఇతను, సార్ నా పేరు రాధా ప్రశాంతి సార్, మీరు రాధా అని పిలవండి, లేదు ప్రశాంతి అని పిలవండి సార్, అత్త అంటున్నారు, నన్ను పిలుస్తున్నారా జయప్రద గారికి పిలుస్తున్నారా, నేను కన్ఫ్యూజ్ అయ్యి చూసేదాన్ని. ఎందుకంటే నేను కొత్త నటిని, అందులో వాళ్ళ పక్కన కూర్చొనేదానికి కూడా నాకు అర్హత ఉందని నేను అనుకునేదాన్ని కాదు. దూరంగా కూర్చుంటే ఆయన ఏమో అక్కడ కూర్చున్నావు రా అని చెప్పేసేసి పక్కన చేరేసుకుని కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరైనా ఉంటారా సార్ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు అసలు. సో అయితే ఏంటి అంటే కూర్చోబెట్టుకుని, సార్ అత్త అని ఇందాక పిలిచారు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్, సార్ అంటే జయప్రద లేదు నేను నన్న ఎందుకు సార్ అలా పిలుస్తున్నారంటే, ఈయన జయసుధా గారికి, జయప్రద గారికి, రాధా గారికి చిన్నత్త పెద్దత్త అని పిలుస్తారంట. చిన్నత్త పెద్దత్త, పెద్దత్త జయసుధా గారు, చిన్నత్త జయప్రద గారు, అత్త చిన్నత్త రాధా గారు. మీరు రాధా గారికి అలా నేను అనేవాడిని కాబట్టి మీకు కూడా అత్తని పిలుస్తున్నారని చెప్పేసి అత్తనే పిలిచేవాళ్ళు నన్ను. నిజంగా నేనున్నా పోయినా పర్వాలేదు, ఎప్పటికైనా పోతాము. ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు, అంత పెద్ద హీరోస్ మా లాంటి వాళ్ళకి అప్కమింగ్ పక్కన కూర్చోబెట్టుకొని అత్త అని అంటే సీనియర్ నటులకి ఆయన పిలిచే పిలుపు. మాకు అలా పిలిచేటప్పుడు నిజంగా సార్ పోయిన ప్రాణం మళ్ళీ భగవంతుడు మాకు అంటే మాలో ప్రవేశపెట్టి లేచి కూర్చున్నంత మరుజన్మ ఇస్తే ఎలా ఉంటుందో ఆయన అత్తని పిలిస్తే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. అంటే అంత అంటే అది ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆఫర్ ఉన్నా లేకున్నా అంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ గైడ్ లైన్స్, ఎలా యోగాస్ ఖాళీగా ఉండేటప్పుడు బ్యాడ్ థింగ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే మీరు యోగా ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. సరే మీకు ఎవరైనా మూవీకి ఏమైనా డబ్బులు ఇస్తే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ ఏమైనా చాలా వరకు చెప్పేవారని ఇలా చెప్పేవాళ్ళు. అంటే నేను క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే సార్ అలాంటి హీరోలుతో నేను చెయ్యటం, అలాంటి హీరోలు మాలాంటి వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకుని ప్రశంసించి మాకు అడ్వైజ్ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ సార్, నిజంగా గ్రేట్. అదృష్టమే. ఇప్పుడు మా తల్లిదండ్రులకి మేము జన్మం ఇచ్చినందుకు వాళ్ళు ఈ రోజు లేకపోయినా ఏ లోకాల్లో ఉన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని ఎలా అనుకుంటున్నామో, మేము తెలిసి తెలియక కొన్ని తప్పులు అందరూ చేస్తారు సార్. అంటే ప్రవర్తనలో గాని మాటల్లో గాని ఇలాగా అంటే మేము గొప్ప మేమేమైనా దేవతలమా ఏంటి అంటే ప్రవర్తన తెలియక. నేను ఎందుకు ప్రవర్తన కోసం చెప్తున్నానంటే, నాకు ఈ శ్రీదేవి నర్సింగ్ హోమ్ చేసేటప్పుడు ఆపద్బాంధవుడు అనే సినిమా అప్పుడు చిరంజీవి గారితో ఎడిది నాగేశ్వరరావు గారు వాళ్ళు పూర్ణోదయ మూవీస్ ఏదో వాళ్ళ తాలూకు బ్యానర్ లో చేస్తున్నారు సార్. పద్మాలయ స్టూడియోలో సెట్ చేశారు వాళ్ళు. పద్మాలయ స్టూడియోలోనే మాది వచ్చేసేమో శ్రీదేవి నర్సింగ్ హోమ్ సినిమా మెయిన్ హీరోయిన్ అందులో నేను. అది ఓపెనింగ్ కూడా పద్మాలయలోనే జరిగింది. పక్క పక్కన అటు ఆపద్ బాంధవుడు సెట్, ఇటు ఈ మాది సినిమా ఓపెనింగ్. వీళ్ళు ఏమంటారు, ఎడిది నాగేశ్వరరావు గారు వాళ్ళు వచ్చి ఆ పక్కనే మేనేజర్ గారు వీళ్ళు పక్కనే కాబట్టి వచ్చారు సార్. వచ్చి అమ్మ ఒకటి చిరంజీవి గారితో కాంబినేషన్ ఒక సాంగ్లో కనిపిస్తారు, అది స్టేజ్ మీద సాంగ్, మరి చేస్తారా, చేస్తే అంటే స్టార్ హీరో కదా మంచి పేరు వస్తుంది అంటే మీరు ఇప్పుడే వచ్చారు ఇండస్ట్రీకి అంటే నాకు అప్పుడు గైడ్ చేసేదానికి ఎవరు లేరు సార్. నాకు మేనేజర్లు కానీ పిఆర్ఓలు కానీ ఎవరు లేరు. ఆంజనేయ శాస్త్రి గారు, గోపాలరావు గారు వీళ్ళందరూ నేను జర్నలిస్ట్లే, కానీ ఎస్పెషల్లీ పిఆర్ఓ అనేది నేను ఇంకా నాకు అప్పుడు పెట్టుకోలేదు. నేను ఎవరు పెట్టుకుంటే అప్పుడు మేము ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అన్నది మాకు తర్ఫీదు ఇచ్చి వీళ్ళే కాంటాక్ట్ చేసేవారు. నాకు ఎవరు లేకపోవడం, మా మదర్ కూడా ఊర్లో ఉంటారు, మా వదిలి గారు మా బ్రదర్ వాళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు, వీళ్ళు ఇంట్లో ఉంటారు. నాతో పాటు అసిస్టెంట్లో మేకప్ మ్యానో ఏ డ్రెస్సరో ఎవరో వచ్చేవాళ్ళు. అట్లాగా తెలియదు సార్ నాకు. అంటే ప్రవర్తన కోసం ఇప్పుడు వచ్చింది కనుక నేను చెప్పాల్సి వస్తుంది. తెలియక నేను హీరోయిన్ గా చేస్తున్నాను, ఇప్పుడు నేను ఆ చిన్న సాంగ్ లో కనిపిస్తే నాకు మళ్ళీ తర్వాత ఇలాంటి సాంగ్లకే తీసుకుంటారేమో అంటే మాకు
అంటే అప్పుడు అలా మైండ్ సెట్ మైండ్ లో ఏంటంటే అట్లా ఆయన ఉండింది అంత అప్పుడు. పెద్ద హీరో చెయ్యాలని Correct. ఎవరికైనా ఉంటుంది, Of ఒక course. సీన్ లో అందులో కనిపించాలని. చిరంజీవి గారితో అది అట్లాగా మిస్ అయింది సార్ స్టార్టింగ్ లో, అది నేను చాలా రోజులు ఫీల్ అయ్యాను. అలాగే లైఫ్ లో ఏంటంటే కొన్ని ఇంకా ఎస్వి పరశురాము పిక్చర్ తను చేసింది, కరెక్ట్. చిరంజీవి గారు శ్రీదేవి గారు చేశారు, రవిరాజ పినిశెట్టి గారు డైరెక్టర్. అందులో సిస్టర్ క్యారెక్టర్ కోసం అడిగారండి. అప్పుడు నేను మలయాళంలో హీరోయిన్గా చేస్తున్నాను చూడండి. అంటే నాకు సెకండ్ టైం కూడా ఎట్లాగా డేట్లు క్లాసు. ఇప్పుడు నేను కేరళలో ఉండేటప్పుడు ఫోన్ చేశారు. ఆ కేరళ వాళ్ళు ఏం చేశారు, ఆ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కాబట్టి అగ్రిమెంట్ ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు డేట్లు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి. ఆ అగ్రిమెంట్ అలా చేపించుకున్నారు. కొంతమంది కొన్ని వీళ్ళు 1 వీక్ ఏమో డేట్స్ అని చెప్పేసి ఫోన్ చేసి అడిగారు. రవిరాజ పినిశెట్టి గారు ఆఫీస్ కూడా మేము ఉంటున్న జర్నలిస్ట్ కాలనీలో అంటే బి కాలనీలో ఉంటే దాని ఎదరగానే ఎస్పి పరశురామ్ ఆఫీస్. రవిరాజ పినిశెట్టి గారు చాలా మంచి డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో నేను అది బలరామ్ అనే మూవీ చేశాను, శ్రీహరి గారు హీరోగా. మహేశ్వరి శ్రీదేవి గారు కజన్ సిస్టర్ మహేశ్వరి గారు పిన్ని క్యారెక్టర్ ఆవిడకి. అలాగే ఆ డైరెక్షన్లో ఇందులో సిస్టర్ క్యారెక్టర్. నేను అప్పుడు అక్కడ ఉన్నాను చూడండి. అంటే 2 సార్లు నేను అందులో, అంటే ఫస్ట్ నాకు తెలియక హాఫ్ నాలెడ్జ్, అంటే డిసిషన్ నేను ఏం తీసుకోవాలో, హీరోయిన్గా వచ్చాను, ఆ సాంగ్లో కనిపించే ఒకే సాంగ్లో కొన్ని బిట్స్లో కనిపిస్తామన్నదే చెప్పారు వాళ్ళు. సరే ఎన్ని బిట్స్లో కనిపిస్తాం కదా స్టార్ హీరో అన్నట్టు నేను తీసుకోలేదు డెసిషన్, అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. నెక్స్ట్ పిక్చర్లో ఇట్లాగా రవిరాజు గారు డైరెక్టర్ గారు సిస్టర్ క్యారెక్టర్ కోసం నేను 2-3 సార్లు, మామూలుగా ఆయన ఏదైనా మూవీ చేస్తే వాళ్ళు దృష్టిలో ఉంటే చెప్తారు కదని కలిస్తే ఇందులో సిస్టర్ క్యారెక్టర్ ఉందమ్మా అని చెప్పారు. ఈ లోపు నాకు అక్కడ మలయాళంలో హీరోయిన్గా ఆఫర్ వస్తే అటు వెళ్ళిపోయాను. వాళ్ళ అగ్రిమెంటు ఈ మధ్యలో ఎవరైతే నాకు మూవీ ఇప్పించారో ఆ మేనేజర్ అగ్రిమెంట్ వాళ్ళతో వేరే ఎక్కడ తీసుకోకూడదు, ఇది మూవీ ఫినిష్ అయ్యే వరకు, కంప్లీట్ అయ్యే వరకు. నా ప్రాణం ఎలా కొట్టుకుందంటే అక్కడ రవిరాజ పినిశెట్టి గారి దగ్గర 2-3 సార్లు 4-5 సార్లు ఆయన ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నేను కలిసానే, ఈ ఆఫర్ కూడా నాకు ఇట్లాగ అయిపోయిందని చాలా ఫీల్ అయ్యా. అది తర్వాత ఈ మేజర్ చంద్రకాంత్, అందులో రామారావు గారి కూతురు క్యారెక్టర్, అందులో రామారావు గారి కూతురు క్యారెక్టర్ ఉందని కాల్ చేశారు మేనేజర్. కాల్ చేసేటప్పుడు అప్పుడు వేరే సినిమా నేను చేస్తున్నాను, డేట్లు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకి వీళ్ళకి. విజయనర్మలా గారు చేస్తే నేనంటే నేనే మూవీ ఆ డేట్లు ఆవిడ, నేను ఆవిడకి నేనంటే నేనేలో సిస్టర్ క్యారెక్టర్ కృష్ణ గారికి. ఆ మూవీ సాంగ్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా, అందులో సాంగ్ కూడా ఉంది నాకు. నా పెళ్ళికి గోదావరి అదే పోలవరం, అక్కడ పోలవరంలో పెట్టారు. ఆడపిల్లకి పెళ్ళి అయితే సారీ ఇచ్చి పంపిస్తారు కదా, ఏమంటారు బిందెలు, స్వీట్లు, బీరువాలు, మంచాలు, ఏవేమో ఇవ్వాల్సినవన్నీ పిల్లకి, అంటే వెనకటి రోజుల్లో అవన్నీ చూపించారు. అట్లాగా ఈవిడ గారు ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిడే డైరెక్షన్ విజయనర్మలా గారు, ఈ ఆవిడ గారు ఈ డేట్లు క్లాసు వచ్చాయి. ఆవిడగా రామారావు గారితో మిస్ అయిపోయాను అప్పుడు. ఆ మూవీ అట్లాగే అయిపోయింది. ఆ అమ్మాయి కిన్నెర ఆ క్యారెక్టర్ చేశారు, కూతురు క్యారెక్టర్. ఆ అమ్మాయి చేశారు. అంటే ఎన్టీఆర్ అంటే అతనితో చేశామని చెప్పుకునేదానికి ఒక సినిమా, అంటే ఒక మూవీ అని ఉంటే చెప్పుకునేవాళ్ళం కదా అన్నట్టు. అంటే ఆర్టిస్ట్కి ఎవరికైనా క్యారెక్టర్ అంటే పలానా ఆర్టిస్ట్తో 1-2 సీన్లో కనిపించినా కూడా పలాని హీరోతో మేము చేసామని, ఇప్పుడు మేమున్నా లేకున్నా చరిత్ర అదే కదండి మాది. అంటే ఏముంది, ఇప్పుడు ఆర్టిస్టులకి వాళ్ళు ఎంత సంపాదిస్తే i5 అని అనుకుంటారు, అది వేరే. కానీ సంపాదించింది ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆర్టిస్ట్ ఉన్నా పోయినా వాళ్ళు ఎందులో చేశారన్నది
మళ్ళీ సినిమా రిలీజ్ అవుతున్నా లేదా ఏ టీవీలో చూస్తున్నా పలానా ఆర్టిస్ట్ అని చెప్పేసి చెప్పుకునే దానికి చరిత్రలో ఉండేవాళ్ళం కదా. అందులోనూ అగ్రనాయకులైన రామారావు గారు, అంటే ఎన్టీఆర్, నాగేశ్వరరావు మీరు గారు చిన్న క్యారెక్టర్ చేసినా కూడా అది మీ జీవితాంతం నేను రామారావు గారితో చేశాననే ఒక ఇది ఉంటుంది మీకు, ఉంటుంది. మరి ఆయన గారు ఆ సినిమా చేసిన తర్వాతని మరి ఆయన రాజకీయం సీఎం గారు అయ్యారు. మరి మేము ఈ మధ్యలో కొన్ని సినిమాలు చేశాక పెళ్ళి అయిపోయింది. పెళ్ళయ్యాక కాస్త ఇండస్ట్రీకి పిల్లలు చదువులు అవన్నీ వాళ్ళు దూరంగా కొన్నాళ్ళు నన్ను ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. ఇప్పుడు మనం చెయ్యాలి అంటే మనం చెయ్యాలనుకునేటప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలిగా. అది కరెక్టే లేండి. ఇప్పుడు చెయ్యాలని ఆర్టిస్ట్కి ఉంటుంది క్యారెక్టర్. అందులో మేము స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, స్టేజ్ ఆర్టిస్టులు అంటారు కదా, వాళ్ళకి చచ్చేంత వరకు సురభి కంపెనీ అని ఒకటి ఉంది. సురభి కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు, చావులు, పుట్టుగులు అన్ని నాటకం పోయేంత వరకు ఆ ప్రొఫెషనే సురభి డ్రామా కంపెనీ. అలాగా ఆర్టిస్టులు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి వాళ్ళకి యాక్టింగ్ లోనే అంటే వాళ్ళ అలాగే యాక్ట్ చేస్తూ ప్రాణం పోతే చరిత్రలో ఉండిపోతాం కదా, ఏ కష్టం లేకుండా భగవంతుడు తీసుకుపోయాడు అన్నట్టు ఉంటుంది అంటే నాకుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకుంది. కానీ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి, ఇచ్చేవాళ్ళు ఉండాలి. చేస్తాము అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేనే కాదు, నా అలాంటి ఆర్టిస్టులకి ఎంతో కరెక్ట్ చెయ్యాలని ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు, మరి చేస్తున్నారు. వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. కానీ వీళ్ళకి కూడా ఏమైనా ఉండాలి కదా, ఆఫర్ ఉంటే మంచిదే. ఏదో ఖాళీగా ఉండకుండా చేసినట్టు ఉంటుంది. సో ఇలాగనమాట ఎన్టీఆర్ గారితో రామారావు గారితో మన చిరంజీవి గారితో రెండు రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో కూడా సిస్టర్ క్యారెక్టర్ మిస్ అయిపోయింది అనమాట. అందులో సిస్టర్ క్యారెక్టర్ కాదు, ఒక స్టేజ్ మీద ఒక సాంగ్, ఆ సాంగ్ లోనే మీరు కనిపిస్తారు, ఆ తర్వాత ఉండరని ఎడిది నాగేశ్వరరావు ఆ ప్రొడ్యూసర్. అంటే ఒకటే స్టూడియోలో సెట్ కాబట్టి తను పక్క అన్ఫార్చునేట్లీ మీకు అప్పుడు నాకు డెసిషన్ కరెక్ట్ గా తీసుకునే పరిస్థితి కాదు, ఏజ్ కానీ లేకపోతే గైడ్ చేసేవాళ్ళు లేరు. అది అయిపోయింది. ఇలాగా కొన్ని మిస్టేక్స్ ఎవరు దేవతలు కాదు సార్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి తెలిసి తెలియక ఏవో మిస్టేక్స్ జరుగుతాయి, జరగకుండా ఎలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాకు జ్ఞానోదయం అయ్యేటప్పటికి పుణ్యకాలం కాస్త దాటిపోయింది. ఇప్పుడు అయ్యవారు వచ్చేటప్పటికి అమావాస్య ఉండదు అంటారు కదా, అయ్యవారు వచ్చారు, అమావాస్య గడియలు పోయాయి. అలా అన్నట్టు ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. కొందరు సక్సెస్ లో ఉన్నారు, కొందరు ఇప్పటికి కూడా చేస్తున్నారు. కొందరు వేషాలు చేస్తామన్నా కొందరికి ఆఫర్లు లేక రూమ్ రెంట్లు కట్టుకోలేక అలా చాలా బాధపడుతున్నారు. కెమెరామ్యాన్లు ఎంతో మంది, వాళ్ళకి కూడా కరెక్ట్ ఇది లేక ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది, మాకు కూడా ఇప్పుడు ఆఫర్లు లేవని కొన్ని ఛానల్లో నేను చూడటమే. నాకు పర్సనల్గా ఎవరికి ఎక్కడికి వెళ్ళి ఎవరు ఎలా ఉన్నారని ఎవరికి వెళ్ళి ఎవరు పలకరించే పరిస్థితులు కాదు. కానీ ఏంటంటే సీనియర్ ఆర్టిస్టులు సార్, సీనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది. అంటే అప్పుడున్న వాళ్ళు బాగానే జాగ్రత్త పడ్డారు, ఏవో స్థలాలో పొలాలో కొనుక్కొని తెలివిగా వాళ్ళు సెటిల్ అయ్యారు. మాలాంటి వాళ్ళం మేము సోషల్ వర్క్ అని పెట్టుకున్నాం కదా సార్. కొన్ని సంపాదించినవి కూడా సోషల్ వర్క్ అంటే మనం ఏదో ఒక ప్రాబ్లం ఉందని ఎవరైనా వస్తే మనం హెల్ప్ చేయాలి. కొన్ని మేమేమైనా బయట నుంచి ఫండింగ్ తీసుకొని చేసే కార్యక్రమం నేను పెట్టుకోలేదు. నాతో అయితే చేయటం, లేదా ఎవరైనా చేస్తే వీళ్ళకి పలాని వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాబ్లంలో ఉన్నారు, మీరు చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారని అలాగే నేను చెప్పి చేయించటం. నేనే మోస్ట్లీ నాతో అయితే నేను చేయటమే, ఇంకంతే. ఇంకా ఊరికే ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాదు, మనతో అయితే మనం ఏదైనా చెయ్యాలి. ఉన్నా పోయినా కూడా చెప్పుకునే దానికి పలానా అని ఒక చిన్న హిస్టరీ ఉండాలి కదా సార్. రాజుగారు, మీకు చిన్నప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అని అంటారు కదా, మీరు చిన్నప్పుడు ఇట్లాగే ఏమైనా ఫైర్ బ్రాండ్ మీద ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచే నాకు భయం అంటే ఏంటో తెలియదు అనమాట. మా నాన్నమ్మ గారికి పడుకునేటప్పుడు కథలు కొన్ని ఆవిడ చెప్పేవాళ్ళు. ఈ రామాయణం, భారతం, ఇట్లాంటి భాగవతం ఇలాంటివి చెప్తే నాకు
అంటే అంటే అర్థమయ్యేవి కాదు ఆ ఏజ్ లో. కృష్ణుడు, రాముడు, సీత, ఇవన్నీ పాండవులు అంతే, అంతవరకు ఓకే. ఇంతకంటే డిఫరెంట్ గా దెయ్యాల కథలు చెప్పమని చెప్పేదాన్ని. అంటే ఎవరైనా చిన్న పిల్లలకి ఆ కథలు చెప్తే రాత్రులు నిద్ర పట్టదు, భయపడతారు. నాకు డిఫరెంట్ గా, నాకు ఈ కథలు వద్దు, నాకు ఆ దెయ్యాల కథలు అలాంటివి ఏవైనా నీకు తెలిస్తే చెప్పు నాన్నమ్మ అనేదాన్ని. ఆవిడ అంటే ఇంకా నా బాధ భరించలేక ఇది ఏదో ఒకటి చెప్తేనే పడుకుంటుంది, దానికి ఇష్టమైందని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేది. అయితే మేము చిన్నప్పుడు అనమాట, అప్పుడు ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ ఏజ్ అనమాట. మా అమ్మగారు చిన్నప్పటి నుంచే మాకు కార్తీక స్నానాలని, కార్తీక సోమవారాలని 2 గంటలప్పుడే మాకు వంశధార నది ఉంది, 2 గంటలప్పుడే పడుకొని లేపేసి గంగా నది స్నానం అంటే వంశధారలో స్నానం 2 గంటలప్పుడు 2:30 స్నానం చేయించి ఆ కార్తీక దీపాల శివుడి గుడికి వెళ్ళి ఆ దీపాలు పెట్టి ఇంటికి వచ్చి మళ్ళీ సోమవారం ఉపవాసాలు. ఇలాగా మాకు పూజలతోనే నాకు ఎక్కువ సంతోషమాత పూజలని, పులుపు తినకూడదు, ఇలాంటివన్నీ మాకు అలవాటు చేశారు అమ్మగారు. అయితే రాధాకృష్ణ మఠం అని అంటే ఈ ఏమంటారు, ఈ వంశధార నదికి వెళ్ళే రూట్ లోనే ఒక మఠం కట్టారు. మఠాలు చాలా ఉన్నాయి, గుళ్ళు కూడా ఉన్నాయి, కానీ మేము అంటే స్నానాలకు వెళ్ళే అదే రూట్ లో రాధాకృష్ణ మఠం అని ఉంది. ఆ మఠంలో పెద్ద మల్లి తోట ఉంది సార్. అంటే పెద్ద, అంటే ఇలా గుబుర్లుగా ఉండి ఒక 2-3 ఎకరాల్లో 4 ఎకరాల్లో ఓన్లీ తోట వేస్తున్నారు. ఆ తోటలో మల్లి మొగ్గులు అనమాట. అప్పుడు అంటే మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు, 2 జడలు వేసి అరటికాయలాగా ఇలా కట్టి రిబ్బన్లతో ఇక్కడ పువ్వులు పెట్టి మల్లె మొగ్గులు అక్కడ ఏమంటారు ఆ మఠం అధికారికి ఏదో కొంత దక్షిణ రూపంలో ఇస్తే వాళ్ళు ఏవో కొన్ని పువ్వులు ఇస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు అమ్మ. ఒకరోజు నేను పిల్లలందరికీ, నేను లీడరు స్కూల్లో, నేనే ప్రార్థన, స్కూల్లో నేనే ప్రేయర్ చేయాలి. నేను వెళ్ళి డయాస్ మీద ప్రేయర్ చేస్తే కింద పిల్లలందరూ ప్రేయర్ చేసేవాళ్ళు. అంటే జస్ట్ అంటే యాక్టివ్ గా ఉండేదాన్ని, నాకేదో ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఈ పిల్లలందరికీ నేనేం చేసేదాన్ని అంటే, ఈరోజు 2 o'clockకి మీరు మా ఇంటికి వచ్చేసేయండి, వచ్చేస్తే మఠంకి వెళ్దాం. వీళ్ళు 2:30కి అట్లాగా వీధే కదా లేచిపోయేవాళ్ళం. కబడ్డీ ఆటలు ఇవన్నీ నేను 12 వరకు ఆడుకునేవాళ్ళం రోడ్ల మీద. తర్వాతని 2 o'clockకి మరి అందరి ఇళ్లలో లేస్తారు ఈ పూజలు అని చెప్పేసి ఈ పిల్లలు లేచి వస్తే ఈ గ్రూప్ పట్టుకొని ఈ మఠంకి వెళ్ళానండి. అప్పుడు పౌర్ణమి రాత్రి, అదే వెన్నెల చక్కగా ఉంది. ఈ మల్లె తోటలో ఈ మొగ్గులు అన్ని అదే గుబురుగుబురుగా ఉన్నాయి కదా, ఈ పిల్లలకి తీసుకెళ్ళి ఆ పూజారి పడుకొని లేవక ముందే వెళితే మనం ఆ మొగ్గలు తీసుకురావచ్చు, మళ్ళీ లేస్తే దొరికామంటే ఇంకా మరి ఈ పిత్తడైపోతుంది అని చెప్పేసి ఈ పిల్లలందరికీ నేను పట్టుకొని ఆ మఠంకి 3 గంటలప్పుడు ఎంటర్ అయ్యాం, దొంగతనం చేయటానికి. ఏది మల్లి మొగ్గలు, పెద్ద మల్లి మొగ్గలు సార్, అక్కడ మంచి స్మెల్ వచ్చేవి. స్కర్ట్ బ్లౌజ్. నేనేం చేశానంటే, పిల్లలందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు, నేను వెళ్ళిపోయి ఈ స్కర్ట్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, ఇంతవరకే ఉంటుంది, ఆ స్కర్ట్ ఇలా ఎత్తి మొగ్గలేరేదానికి ఇలా పట్టుకున్నాను సార్. పట్టుకుంటే నాకు తెలియదు అది గుబురు ఇంత పెద్దగా ఉంది, దానికి పాము చుట్టుకొని ఉంది, దాని తోక ఏమంటారు ఆ యొక్క గుబురు అంటే ఇలా బుష్ అంటారా, ఆ లోపల దానికి చుట్టుకొని కింద హెడ్ ఉంది, దాని తోక ఇది పైనకు ఉంది. నేనేం చేశాను, వెళ్ళిందే దొంగతనానికి. దొరతనం అయితే మనం హుందాగా వెళ్ళొచ్చు, ఇప్పుడు ఆయన లేచిన తర్వాత కొడితే ఇంకా అయిపోతుంది సీను, ఇంక ఈయన కొట్టడం కాదు ఇంట్లో దొంగతనం చేసినట్టు తెలిస్తే ఇంకా సీను సితారైపోతుంది అని చెప్పి తొందరగా ఏరుతుంటే, నేను ఈ పాము వచ్చేసేమో ఈ మల్లి చెట్టుకి ఇలా చుట్టుకొని ఉంది. ఆ కొమ్మ అంటే ఆ కొమ్మ ఇలాగ వంచుతూ ఈ తోకతో పాటు ఆ కొమ్మని పట్టుకున్నాను. నాకు అది ఆ రాత్రి, అదే వెన్నెల రాత్రి ఉంది కానీ ఇంకా తెల్లవారలేదు, 3 గంటలకి తెల్లవారిది కదా. వంచి ఈ మొగ్గలన్నీ ఇదొక్కటి స్కర్ట్ పట్టుకొని మొత్తం పట్టుకున్నాను. అది ఏమవుతుందంటే ఆ చెట్టు నుంచి మెల్లగా జారుతుంది, గట్టిగా ఉండాలి కదా కొమ్మ అంటే, ఏంటి ఆ స్పాంజ్ లాగా తగులుతుందని నాకు అప్పుడు స్మరణ రాలే. అంటే ఆ జ్ఞప్తికి ఏంటంటే అది పామని, నేను పట్టుకున్నది పామని నాకు తెలియదు. చేస్తున్నది దొంగతనం అయ్యేటప్పుడు అందులో ఆ చీకట్లో మనకి ఏది తెలియదు కదా.
ఉంచుతుంటే కిందకి ఇలా జారుతుంది. నేను కొన్ని మొగ్గలు ఏరుకున్నాను. తర్వాతని ఆ గుబురు నుంచి బయటికి అది 6 అడుగులు పాము అంత లావుగా ఉంది. దాని తోక మాత్రమే నా చేతిలో ఉంది. అలా వచ్చి అక్కడ అలాగా వెళ్ళింది. అంటే దీనికి ఇంక వదిలిపెట్టలేదు నేను, నాకు తెలియదుగా. ఇలా వెళ్ళేటప్పటికల్లా చూసాను సార్ నేను. అంటే ఆ గుబురు నుంచి ఈ కింద నుంచి మట్టి నుంచి పైనకి వచ్చేటప్పుడు అప్పుడు నాకు నేను పట్టుకున్నది మెత్తగా ఉంది, బయట దీని హెడ్ కనిపిస్తుంది. ఏంటిది, ఇది నేను పట్టుకున్నది పాము తోక కొమ్మ ఏంటని దాన్ని చూడంగానే కెవ్వును అరిచి ఆ కట్టు వదిలేసేసి ఇంకా నోటంటే మాట రాలేదు. ఇంకా ఆ గ్రూపు లేదు, ఆ వచ్చిన వాళ్ళు వస్తారో రారో తెలీదు. అక్కడి నుంచి పరుగు. ఏమైంది కృష్ణ, నా పేరు కృష్ణవేణి చెప్పేసి పెట్టారు అమ్మ నాన్న, వాళ్ళు పెట్టిన పేరు కృష్ణ. ఏమైంది 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 అని చెప్పేసి నా వెనకాల వాళ్ళు వచ్చారు. ఇంకేముంది, పూజార్లు గీజార్లు అందరూ లేచిపోయారు కేకలకి, గొడవకి, ఈ అరుపులకి. ఇంటికి తీసుకెళ్ళాక ఇంకా ఇక్కడ ఇది అయింది కదా, ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే పిల్లలకి పట్టుకుని వెళ్ళాను మఠంకి. ఏమైందంటే ఇలాగా పట్టుకున్నాను, నాకు అదే గుర్తొస్తుందని జ్వరం అక్కడ నుంచి ఒక 1 వీక్ సార్. అంటే అంతవరకు నేను పట్టుకునేది పాము అని నాకు తెలియదు కదా. తెలిసిన తర్వాత మెత్తగా ఉంది తెలియదు, గట్టిగా నేను మొగ్గలు తీసుకొద్దాము పెట్టుకుందాము, ఎందుకు ఆ పూజారికి డబ్బులు ఇచ్చి మనం ఎందుకు తేవాలి అన్న ఒక ఇది. చిన్న వయసు కదా, అది ఒక ఇది థ్రిల్. అంటే చిన్నప్పుడు గుర్తులను మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంగా మేమున్నా లేకున్నా చూసిన ప్రేక్షకులు ఎవరి లైఫ్ ఏంటి అంటే సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు వాళ్ళు పర్సన్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, డాక్టర్స్, యాక్టర్స్, ఎవరైనా కావచ్చు. మనుషులు ఉండేటప్పుడు ఇంటర్వ్యూ రూపంగా మేము ఇస్తాం. మా జీవితంలో ఏం జరిగిందో మేము షేర్ చేసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఛానల్స్ వాళ్ళు వస్తాయి. ఇవి మేమున్నా లేకున్నా ఈ గుర్తులు ఏంటంటే చెప్పుకునేదానికి మాకు ఇవే ఒక ఆస్తులు అన్నమాట. అయితే అది అయిపోయింది. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అమ్మ ఇచ్చింది. అసలు ఈ టైం అప్పుడు నీకు మగ దిక్కు లేకపోయిన కొంపని తెలుసుకోవడానికి ఇందులో అంటే మీరు మిస్యూస్ అంటారు కదా, ఇంగ్లీష్ లో మిస్యూస్ అంటే నాకు ఏజ్ కరెక్ట్ గుర్తులేదు, చిన్నదాన్నే. అప్పుడు నాన్నగారు అయితే లేరు. నాన్నగారు ఉంటే ఇలాంటి దానికి అసలు డాన్స్ కోసం అని వెళ్తేనే అబద్ధం చెప్పడం అవసరం అని ఇప్పటికీ నాకు తట్టు ఇక్కడ ఉంది సార్. ఆ కర్రతో ములకలతో కొట్టారు, ఇంకెప్పుడు నువ్వు చెప్తావా అబద్ధం అని. సో నాన్నగారు అలా చేశారు. ఇలాంటి పని చేస్తే ఆయన ఉంటే ఒప్పుకోడు. కానీ నేను అనుకుంటాను ఏజ్ కొంచెం నేను చెప్పిన దాంట్లో ఒక 2 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చు. కానీ అంటే అదే 10-11 చిన్నప్పుడు. సో ఇది అయిపోయింది. తర్వాత ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సరస అక్క అని మేము పిలిచేవాళ్ళం. ఆవిడ మా వీధిలో ఉండేవాళ్ళు. ఆవిడికి ప్రెగ్నెన్సీతో ఉండి కవల పిల్లలు డెలివరీ కాలేక చనిపోయింది ఆవిడ హాస్పిటల్లో. అంటే అది ఊరు హాస్పిటల్ ఉంది కానీ మరీ అన్ని సౌకర్యాలు ధర్మ హాస్పిటల్ అనేవాళ్ళు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ లో అప్పుడు ధర్మ హాస్పిటల్ అని అనేవాళ్ళు. మేము చిన్నప్పుడు మేము వినే మాట మేము చెప్తున్నాం. హాస్పిటల్కి తీసుకెళ్తే మరి అక్కడ సరైన ఇది లేక ఆవిడైతే చనిపోయారు. ఈ పిల్లలు డెలివరీ కాలేదు, కడుపులోనే ఉన్నారు. ఆవిడికి చూడటానికి పక్క ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ వచ్చారు. పగలైపోయింది అది. ఈవినింగ్ 6 తర్వాత అనమాట అంటే దహన సంస్కారాలు జరపడానికి తీసుకెళ్తారు శ్మశానానికి. అంటే ఈ వంశధార నది ఇక్కడికే. అయితే అందరి నేను అయ్యో పాపం పెళ్ళయింది, ఒక పాప పుట్టింది, రెండోసారికి ఇట్లాగే అయిపోయింది, ఎంత పని అయిపోయింది అని చెప్పేసి సరస ఆవిడ పేరు. ఈవిడికి తీసుకెళ్లేటప్పుడు జనాలు చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాతని అమ్మ వీళ్ళు కూడా ఇంకా అందరితో పాటు అంటే ఈ శవంతో వెళ్ళిన వాళ్ళందరూ స్నానాలు చేసి రావాలి. ఆ వంశధార నదిలో స్నానాలు చేసి రావాలి. తీసుకొని వెళ్ళారు. ఇంక వీళ్ళతో పాటు నాకు అమ్మ తీసుకొని వెళ్ళింది. అక్కడ ఆ వంశధార నదిలో పొద్దుపోయింది కదా, అక్కడ పొద్దుపోయింది. మగాళ్ళు శ్మశానం వరకు వెళ్ళాలి, ఆడవాళ్ళు స్నానాలు చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఏం చేసేదాన్ని, అప్పుడు నాన్నమ్మ కొన్ని కథలు చెప్పేది. నేను దెయ్యాలు కథలు చెప్పు అంటే ఈవిడ చనిపోయిన తర్వాతని శవానికి కాల్చేటప్పుడు చాకలాయన అదే మాకు చాకలి వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఎవరు ఉంటారు కాటి కాపర్లు, మాకు అక్కడ చాకలి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే మాకు. అయితే పొడిచేటప్పుడు పడుకున్న శవము ఆ కాల్చేటప్పుడు ఇలా పైనకి లేస్తుంది అని అమ్మ అంటే నాన్నమ్మ దీనికి ఎట్లాగైనా నోరు ముయించాలంటే కథలు కాదు, ఏవో వాళ్ళ అనుభవంలో చూసేవి ఎవరో వాళ్ళకి చెప్పేవి కథల రూపంలో నాకు చెప్పేవాళ్ళు.
నాన్నమ్మ చనిపోయిన వాళ్ళకి పడుకోబెట్టి కాలిస్తే కట్టితో ఇలా పొడిస్తే ఇలా వచ్చి లేస్తారంట కదా, ఎలా లేస్తారో చూడాలి. ఇది అంటే నాకు అప్పట్లో మైండ్ సెట్, అంటే నాకు భయం ఉండేది కాదు సార్, అంటే నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. అటు వెళ్ళొద్దు, దెయ్యం ఉంది, ఆ నూతిలో పడి చచ్చింది, దానికి పెళ్లి కాలేదు, అది అక్కడ తిరుగుతుందంటే ఎలా తిరుగుతుంది, ఏ బట్టలు వేసుకుంటుంది, పాదాలు ఉండవంట కదా, ఉన్నాయా లేదా, అది ఏ చీర, తెల్ల చీర కడుతుంది అంటారు కదా, అంటే ఆ ఇంట్రెస్ట్. అయితే నేనేం చేశానంటే, ఈ జనాలు చాలా మంది వెళ్ళారు, స్నానాలు చేసి చాలా మంది ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు. మా అమ్మ వచ్చేసి ఇది నీటిలో ఇంకా ఈదుకుంటూ ఉంటుంది, దీనికి వచ్చేటప్పుడు తీసుకురండి మా పక్కింటి పిన్నికి చెప్పింది. మా పక్కింటి ఆవిడికి చెప్పి తీసుకురండి అని చెప్పేసేసి, అంటే ఈవిడి గారు పని ఉంది, ఆ దేవుడో దీపాలు అని చెప్పేసేసి అమ్మ ముందు వెళ్ళిపోయింది. ఇత్తడి బిందుతో నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయింది ముందు. నేనేం చేశాను, అమ్మ లేదు కదా అని చెప్పేసి, ఈవిడ పట్టించుకోదు, ఈవిడ ఎక్కడో స్నానం చేస్తే పొరుగమ్మ అనేవాళ్ళం మేము అప్పుడు. ఈవిడ స్నానాలు ఉంటే నేను మెల్లగా ఏం చేశానంటే, అక్కడ చాకలి వాళ్ళు బట్టలు ఉడకబెట్టే బండ, పెద్ద బండ, బాణ అంటారు, ఆ బాణ తర్వాత కొన్ని కట్టెలు అనమాట ఇలాగా పేర్చుంటాయి సార్. వాళ్ళు ఈ బాణ కింద కట్టెలు పెట్టి బట్టలు ఉడకబెట్టి రాయి మీద వేసి కొట్టేవాళ్ళు. నేను ఆ బాణ వాళ్ళు పేర్చే కట్టెలు ఎక్కడున్నాయో అక్కడ వెళ్ళి అక్కడ దాక్కున్నాను, ఇట్లా ఎవరికి కనిపించకుండా. ఎందుకు దాక్కున్నాను అంటే, ఈవిడికి కాల్చేటప్పుడు ఈ శవానికి అది లేస్తుందా లేదా, అది మా నాన్నమ్మ అంటే అక్కడ కాలుతున్న శవానికి కట్టితో పొడిస్తే లేస్తుందని చెప్పింది, నేను చూడాలి. ఇది పరిస్థితి అనమాట. నేను వెళ్ళిపోయాను, ఈ పక్కింటి ఆవిడ కూడా నేను కనిపించట్లేదు కదా, ఇంకా ఈవిడ గారు ఏం ఎదుగుతారు ఆ నైట్ అప్పుడు, ఎంత వెన్నెల అయితే ఉంది. ఈవిడికి తీసుకెళ్లే దగ్గర మగాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈ చాకలు వాళ్ళ కుండలు బాగా ఆ కట్టెల దగ్గర ఈ కాల్చేటప్పుడు నేను ఆవిడ లేస్తుందా లేదా నేను చూడాలి, మా నాన్నమ్మ చెప్పింది కథలో అని చెప్పేసి దాక్కున్నా. ఈవిడ వెళ్ళిపోయింది, సరే నేను ఎవరితోనో వస్తానని మా అమ్మ మరి ఆ తర్వాత వస్తుంది సీన్ లోకి, ఇది ఒక సీరియల్ సినిమా లాగా ఉంటుంది. సో ఈవిడికి ఇవన్నీ బట్ట తీసేసి చాకలి వాళ్ళకి ఇచ్చేసి, తర్వాత చుట్టూ ఆ కుండ పగలగొట్టి ఇవన్నీ చూస్తున్నాను సార్. అవన్నీ చేశారు. వాళ్ళ ఆయన కూడా, వాళ్ళ ఇంటి పేరు పొత్తరకుండోళ్ళు, వాళ్ళ ఆయన కూడా తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు, ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అవన్నీ చూసేదానికి మీరు స్టిల్ అంటే ఇంకా చూస్తూనే ఉన్నాను. అంటే మరి ఇవన్నీ అయిన తర్వాత కదా, అవన్నీ అయిపోయాయి, వీళ్ళు అది పెట్టేశారు, చితి పెట్టారు. ఎప్పుడు ఈవిడ లెగుస్తుంది, ఎప్పుడు కట్టితో ఈయన లేస్తుందా అని నిన్న మీరు కాచుకొని చూస్తున్నా. అంటే నేను చూడాలి, మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి లేస్తుంది. అది ఎప్పటికీ రావటం లేదు పిల్ల, ఇగో పక్కింటి ఆవిడ వెళ్ళిపోయిందిగా, ఏది మీ కూతురు తీసుకొచ్చేది దానికి, అది అక్కడ దొరికితే కదా, ఆ గుంపుల్లో అంతమంది జనాలు స్నానం చేస్తున్నారు, అది ఎవరితో ఉందో ఎప్పుడు వస్తుందోనని ఏదో ఒక వార్త చెప్పంగానే ఆవిడ కట్టు పట్టుకొని వచ్చింది. అంటే ఈ రాత్రప్పుడు ఇది ఏట్లో మునిగిందా, వెళ్ళిపోయిందా, లేకపోతే ఉందా లేదని కోపంగా భయం ఉంటుంది కదండి వాళ్ళకు కూడా రాత్రి. నేను ఇంకా ఈవిడ కాలితే లెగిస్తే ఆయన పొడవాలి, నేను చూడాలని. సరే ఇంకా అయిపోయింది, అది మంట వస్తుంది, ఈవిడ గారు కట్టి పట్టుకొని లైట్ ఇంకొక ఇద్దరికి వేసుకొని, అంటే ఇంకా ఈవిడ ఏట్లో కొట్టుకుపోయిందా లేకపోతే ఉందా అని చెప్పేసేసి ఇంకొక ఇద్దరు ముగ్గురికి తెలిసిన వాళ్ళకి వేసుకొని వచ్చి, అదంతా బ్యాటరీ, ఒక టార్చ్ లైట్, అప్పట్లో ఒక మామూలు బ్యాటరీలు సార్, అంటే లావుగా ఉండేవి ఆ బ్యాటరీలు, టార్చ్ లో బ్యాటరీలు వేసి లావుగా ఉండేవి, అవి వేసుకొని అవి పట్టుకొని వచ్చేటప్పటికల్లా నేను ఈ చాకల వాళ్ళు ఉడకబెట్టే ఆ బాణ కట్టెల దగ్గర చూస్తున్నాను, అది ఎప్పుడు లేస్తే నేను వెళ్తానని. మంట పెట్టారు, మంట పెద్ద మంట లేస్తుంది, అది చల్లగా, అది ఎప్పుడు చల్లారాలే, ఎప్పుడు అప్పుడు మంట లేవకుండా ఉంటే వీళ్ళు పొడిస్తే, ఈ సీను నేను చూడకుండా వీళ్ళు వచ్చి 4 పీకి ఇంటికి తెచ్చుకెళ్ళారు. అది అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇలాంటి సీన్స్ చిన్నప్పటి నుంచి ఏది వద్దు ఏది చూడకూడదో అది ఎందుకు చూడకూడదు, అది నేను చూడాలి. అది భయం, అది నేను పోతానా ఉంటానా, అక్కడ పాము ఉంది, లేదంటే అప్పుడు అక్కడ ఇంకేదో ఉంది, నలుగురు వెళ్ళి అక్కడికి వెళ్ళారు, ఆ తోవలో చచ్చారు, అటు వెళ్ళొద్దంటే చస్తాను, పోయే కాలం వచ్చేటప్పుడు ఎక్కడుంటే మాత్రం పోము. అంటే మీరు చెప్పేది ఏమంటే
చిన్నప్పటి నుంచే ఈ డాషింగ్ అండ్ డేరింగ్ ఉండేది అనమాట. చిన్నప్పటి నుంచి అది అలాగే పెద్ద అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను ఒకటి. రెండోది వచ్చేసి లౌక్యం బ్రతకడానికేనే నేర్చుకోవాలి సార్. ఆ దిక్కుమాలింది బ్రతకడానికేనే ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా కుక్కతో ఒక వంకర అంటారు చూడండి. అంటే బ్లడ్ లో ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. మా మదర్ పోయారు, ఫాదర్ కూడా పోయారు, ఇప్పుడు లేరు. ఆవిడ చెప్పిన సూత్రాలు ఏంటంటే పాపం పిడుగు ధర్మం గొడుగు, ఇచ్చింది పోదు ఇవ్వంది రాదు, ఎంత తిన్నా కూటికే ఎంత పెరిగినా కాటికే. నీకు లేనప్పుడు ఉన్న దాంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వు. అంటే ఏదో వస్తుంది అర్ధరాత్రి ఎవరో ఏదో ఇస్తారు, ఒక కోట వస్తుందో ఒక కారు వస్తుందో ఇంకొకటి వస్తుందో అంటే అలాంటి దానికి టెంప్ట్ అయి నువ్వు చేస్తే వాళ్ళ పాపాలు కూడా నువ్వే మొయ్యాల్సి వస్తుంది. వాళ్ళు ఏ పుణ్యం చేసి సంపాదించారో పాపం చేసి సంపాదించారో తెలీదు. మనం అర్ధరాత్రి అడ్డంగా వస్తుందని కానీ ఆశపడితే ఉన్నది పోయే ఉంచుకునేది పోయే. ఇలాంటి సూత్రాలు చెప్పి ఆవిడ పెంచారు. ఆ బ్లడ్ లో కూడా ఏంటంటే నాకు కష్టం ఉందని నాకు తెలుసు, నాకు టార్గెట్ చేసి లేపేస్తారని తెలిసినా కూడా నేనుగానే పోవాలి, నేనుగానే బ్రతకాలన్న ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను సార్. లేదంటే కొన్ని చెప్పకూడదు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇంకొకళ్ళు అయితే అంటే అఫ్ కోర్స్ నేను వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు బ్రతుకుతున్నాను. అంటే ఏదొచ్చినా ఫేస్ చేయడానికి సింగిల్, ఒకళ్ళు రికమెండేషన్స్, ఒకళ్ళు హెల్ప్ చేయాలి, చేసినా చెయ్యకపోయినా స్వతహాగా ఇక్కడ ఉండాలి సార్. ఇప్పుడు ఈరోజు మీరున్నారు, వస్తారు, రేపు యుఎస్కి వెళ్ళిపోతారు, సరే ఒక మాట సాయం చేస్తారు, థ్యాంక్స్ అలాట్, నమస్కారం. ఇప్పుడున్న రోజుల్లో అది కూడా చేసేవాళ్ళు లేరు సార్. కానీ అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గుండె ధైర్యం ఉంటే పోతాము, పోయేది ఎప్పటికైనా పోతాం. పోతామన్నది కన్ఫర్మ్. కాకపోతే కొంచెం నేను ముందు టార్గెట్ చేసి నన్ను లేపేస్తే తర్వాతనే లేపేవాడనే రావాల్సిందేగా. అవన్నీ మన చేతిలో లేదనుకోండి, లేదు కదా. అందుకనే మా మదర్ చెప్పేది ఏంటంటే ఉన్న భగవంతుడు ఏదైతే ఇచ్చాడో ఇస్తే అనుభవించండి, ఆయన తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చిందే ఆయన తీసుకున్నాడని సంతోషించండి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే నువ్వు అడవిలో ఉన్న నీ రెస్పెక్ట్ నీకు ఇస్తా, భగవంతుడే చూసుకుంటాడు. అందరూ వదిలిపెట్టినా భగవంతుడు నిన్ను వదిలిపెట్టాడు. అంటే నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడని చెప్పేది. మనం కష్టపడకుండా ఉంటే భగవంతుడు ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఫుడ్ ఇచ్చే అంత గొప్ప వ్యక్తిత్వాలు ఇవాళ రేపు ఉన్నాయని మేము అనుకోవటం లేదు. అంటే అంత క్లారిటీగా ఉండడానికి కూడా సొసైటీలో ఉన్న టెన్షన్స్ తోని వాటితోని వీటితోని ఎవరి బ్రతుకులు వాళ్ళు, ఎవరి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ధర్మంగా వెళ్తే భగవంతుడే దేవుడి రూపంలో వస్తాడన్నది మా అమ్మ మా నాన్నళ్ళు మాకు నేర్పించారండి. నాన్నగారు చిన్నప్పుడే పోయారు, అమ్మగారు చెప్పిన. చాలా సంతోషం అండి. అదే మీరు డాషింగ్ డేరింగ్ ఎందుకు ఇప్పుడే ఉన్నారా, చిన్నప్పటి నుంచి ఇలా ఉందని? ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి పునాది స్ట్రాంగ్ ఉంటేనే ఇల్లు నిలుస్తుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఒకళ్ళు వచ్చి ఇలాగ పంపు కొడితే డేరింగ్ అన్నది రాదు సార్. జీవితంలో డక్క ముక్క తిని కష్టాలు సుఖాలు కన్నీళ్లు ఫస్టులు అన్ని చూసి వచ్చాం. కోటలు చూసాము, కోటులు చూసాము, లేమి చూసాము, అన్ని. అంటే ఈ వయసులో ఇప్పుడు చెప్తున్నాను, నియర్లీ 50 ఏజ్ లో 100 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ భగవంతుడు నాకు ఇచ్చేసాడు సార్. సరే ఇవాళ ఉన్నాను, రేపు పోయినా నాకేం ఫరక్ లేదు, చాలు. చాలా సంతోషం. అదే ఉన్నాము అంటే ఊకొట్టడానికి అని పెట్టుకోకూడదు. సో ఏదేమైనా కూడా మరి నేను కొన్ని సినిమాల్లో మీరు అడిగిన 1-2 కాకుండా చాలా అసలు హీరోయిన్గా నన్ను పెట్టి కూడా తీసేసే ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. అయితే నేను నాకేదో ఆఫర్ పోయిందని భావించట్లే. నాకంటే ఘోరంగా ఎంతోమంది ఆర్టిస్టులకి ఇలాంటి అవమానాలు, సన్మానాలు, సత్కారాలు, ఆఫర్లు అన్నీ జరిగే ఉంటాయి. ఎవరి లైఫ్లోనే స్ట్రగుల్ అవ్వకుండా హీరోలు కానీ హీరోయిన్లు కానీ అవ్వలేదు. కాకపోతే కొందరు చరిత్రలు ఉంటాయంటే వాళ్ళకి బుక్ రూపంగా బయోపిక్ అని ఎప్పుడు ఏం జరిగింది అన్నది ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాతని వాళ్ళ చరిత్రలో పలానప్పుడు పలాంది జరిగిందని చెప్పుకుంటారు. మాలాంటి వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు పెళ్ళి అయి సెటిల్ అయిపోవడమో, లేకపోతే ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో, ఎక్కడో ఉంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కువయ్యా కనుక ఎక్కడున్నా వాళ్ళు మారుమూలలో ఉన్న వాళ్ళకి
వాళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి కొంతమంది Yeah, yeah. వస్తుంటే జనాలకి అది తెలుస్తుంది వీళ్ళు ఉన్నారా, అంటే అప్పటికి లేదు కదండి ఇవన్నీ, లేదు. ఆ కాలంలో ఇవన్నీ లేవు. Yes. ఈ యూట్యూబ్ అని సోషల్ మీడియా అని ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒక 5-10 ఏళ్ళగా అవును, ప్రతి వాళ్ళు ఎక్కడ ఉన్నారని అక్కడ పోవడము, వాళ్ళని కనుక్కోవడము, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అని చేస్తున్నారు. అది అందుకని చెప్పేసేసి చాలా అది నేను ఏమని అనుకుంటున్నానంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, అది మంచా చెడు అన్నది మనం అదే పట్టుకుంటే ఇప్పుడున్న అట్ ప్రజెంట్ మూమెంట్స్ని మిస్ అయిపోతాం సార్. కొన్నాళ్ళు నేను ఏది గబ్బిలంలాగా ఏదో జరిగిపోయిందంటే అదే బ్రెయిన్లో పెట్టుకొని ఆలోచన చేసుకుంటూ ఎందుకు ఇలా జరిగింది, అది పర్సనల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మిస్ అయిపోయిన ఒక సువర్ణ ఘడియలే కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఉన్నందువల్ల అది ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది, మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు పోయింది మంచా చెడా అనేది పక్కన పెడితే పోయినది తిరిగి రాదు, అది ఏదైనా కావచ్చు. అది గతం గతః. నాకు ఇప్పుడు కృష్ణుడు నాకు ఫ్రెండ్, మీరు చూసారు కదా, మా ఎక్కడ చూసినా ఆయనతోనే నేను మాట్లాడతా. ఒక్కటి రాధా గారు, నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను ఏంటి అసలు ఒక ఇంటిలో ఉన్నానా, ఎక్కడైనా లేకపోతే ఒక ఏదైనా టెంపుల్ అంటారా, ఒక బృందావనం అంటారా, ఎక్కడ చూసినా రాధాకృష్ణలు పెయింటింగ్స్ ఏంటి, బొమ్మలు ఏంటి, తర్వాత విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? నా బెడ్రూమ్ లో, నా బెడ్ మీద కూడా కృష్ణుడే. సో ఎక్కడ చూసినా ఎంత స్పిరిచువల్ అనిపిస్తుంది మీ ఇంట్లో వచ్చిన తర్వాత చూస్తుంది. అంటే నేను అలాగే ఉంటాను సార్. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు బయట ప్రపంచంలో నాకు జరిగింది ఏదైనా నాకు గుర్తు రాకూడదు. నేను ఆయనతోనే అంటే కనెక్ట్ అయి ఉంటాను. ఎవరితో? కృష్ణుడితో. చూసారుగా రాధాకృష్ణుడు ఎక్కడ మీరు చూడండి, అంటే మీరు అది ప్యాన్ చేస్తే ఇదిగోండి అక్కడ అదేమంటారు ఆ బృందావనంలో, అదే యమునా నదిలో చూడండి వాళ్ళతో పయనించి, అంటే ఎంతమంది గోపికల బృందంతో పయనించే ఇలాంటివి ఎక్కడ చూసినా కృష్ణుడి ఫోటోలు, బొమ్మలు ఇవే ఉన్నాయి తప్పే. చూస్తుంటే ఇల్లే ఒక బృందావనం మాదిరి ఉంది. అది చెప్తున్నాను కదా, కృష్ణుడు ఎక్కడ మీరు ఏ మూలు చూడండి. నేను ఆయనతోనే నాకు కష్టమైన కన్నీళ్ళైనా ఏదైనా, అదే ఏమంటారు, ధర్మంగా మనం ఏదైనా ఆశిస్తే ఆ ధర్మానికి హాని జరిగేటప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు సొసైటీలో పైసామే పరమాత్మ అయిపోయింది. ఒకళ్ళు రిస్క్లో ఉన్నారంటే ఎవరు వచ్చి ఉచిత సలహాలు ఇవ్వడం కానీ లేదా ఒక మాట సహాయం చేయడం కానీ ఆ రోజులు పోయాయి. ఎంతసేపు ఏంటి ఈ టీవీ ఛానల్లో కనిపిస్తే ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రాల కోసం డిస్కషన్ చేసుకోవడాలు, లేకపోతే ఇంకొకటి డిస్కషన్ చేసుకోవడాలు, అవి తప్పితే సమాజానికి పనికొచ్చేవి ఒక 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 అంటే గల్లీకి రోజుకి ఒక్కొక్క గల్లీలో ఎన్ని రేపులు జరుగుతున్నాయో కౌంట్లెస్. మానాలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, చిన్న పెద్ద ముసలివాళ్ళ పడుచువాళ్ళ చిన్నపిల్లలని లేకుండా జరుగుతున్నాయి. దాని మీద డిస్కషన్ చేయరు ఛానల్ వాళ్ళు. వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం ఏ ఛానల్లో ఒక నలుగురు కూర్చోబెట్టి ఎందుకు జరిగింది అన్నది డిస్కషన్ చేయరు. మరి దానికోసం డిస్కషన్ చేస్తే బాగానే ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చి ఇలా జరిగిందని ధర్నా చేసి, వెనకటి రోజుల్లో ధర్నాలు చేసి ఫైట్ చేసేవాళ్ళు మహిళా సంఘాలు కానీ లేకపోతే కొన్ని వేరే సంఘాలు కానీ. ఇప్పుడు ఏ సంఘాలకి టైం లేదు. ఎవరు ఎక్కడ ఏవి జరిగినా కూడా ఛానల్లో చూడటం, లేకపోతే ఎక్కడైనా తెలిస్తే ఆ పేపర్లో వస్తే చదివి పక్కన పడేయటం తప్పితే మరి వాళ్ళకి ఎందుకు అలా జరిగింది, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు మీడియాలో కూర్చొని, మీడియా కూడా కొన్ని చూపించదు సార్. ఇప్పుడు అలాంటివి ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి. టీఆర్పీ వచ్చే దీనికోసమే చూపిస్తున్నారు. వస్త్రాలు ఉన్నాయా ఊడాయా అనే దానికోసమే డిస్కషన్లు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది మానాలు ప్రాణాలు పోతున్నాయి మీరు చెప్పండి. మానాలు ప్రాణాల కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా, డిస్కస్ చేస్తున్నారా? వాళ్ళు అంటారు ఇప్పుడు ఇది ఇది కాదు కదా పోలీసు, ఇది పోలీసు ఏం చేస్తున్నారు? పోలీసు ఎంతమందికి జస్టిస్ చేస్తున్నారు చెప్పండి. అందులో నేను కూడా ఒక బాధితురాలు. నా ఇష్యూ, పర్సనల్ ఇష్యూ పక్కన పెట్టండి. అంటే ఎంతమందికి నేను పేర్లతో సహా చెప్తాను. ఇదే ఏంటి, మంగళోడు పెంట తవ్వితే ఎంట్రుకలు, కుమ్మరోళ్ళు పెంట తవ్వితే కుండ ముక్కలు తప్పితే ఏమి ఉండవు సార్. తిరిగేవాడికి తెలుస్తుంది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం. ఎవరో ఉంటే ఎక్కడో ఒక భారతీయుడు ఉండొచ్చు, అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను. కానీ ఇప్పుడు ఎక్కడ జస్టిస్ ఎవరికి కరెక్ట్గా జరుగుతుందో వచ్చి రోడ్డు మీద మాట్లాడమని చెప్పండి. ఎవడు దొంగో ఎవడు దొరో నేను పర్సనల్గా ఇష్యూలు ఫేస్ చేస్తున్నాను, నేను పర్సనల్గా వెళ్ళున్నాను.
ఎక్కడ ఏ పోలీసు ఎక్కడ ఎవడు ఎంతకి అమ్ముడుపోతున్నాడు, ఏది ఇస్తే పని చేస్తున్నాడు అన్న పేర్లతో సహా నేను చెప్తా. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వీటి కోసం మాట్లాడితే సొసైటీకి అది మెసేజా? మీరు చెప్పండి సార్. అంటే వాటి కోసం మాట్లాడటం కాదు, ఆ చిన్న పిల్లలకి రేపు చేస్తున్నారు, ముసలి వాళ్ళకి కూడా వదిలిపెట్టడం లేదు. మరి దీనికోసం ఎంతమంది మీడియాలో చూపిస్తున్నారు, ఎంతమంది మహిళా సంఘాలు వచ్చి మాట్లాడుతున్నారు, డిస్కస్ చేయటం లేదు దానికోసం. ఎందుకంటే మనకేంటి, మన వాళ్ళు కారు కదా, మనకేంటి టైం వేస్ట్ చేయటం లేదు సార్ ఇవాళ రేపు. అదే అలా అంటే ఇప్పుడు ఏదైనా కానీ సొసైటీలో మంచి ఉన్నాయి, చెడు జరుగుతున్నాయి. కానీ చెడు జరిగినప్పుడు దాని గురించి ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది అంటే మొట్టమొదట రేప్ అనేది ఎందుకు అవుతుంది, దానికి మూలం ఎందుకు? చిన్న పిల్లలు కూడా 15 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు కూడా అంటున్నారు. దానికోసం మరి ఎవరు నోరిపి మాట్లాడరు సార్, ఫైట్ చేయరు, రోడ్డు మీదకి రారు, కనీసం చూపించరు. అంటే అవేర్నెస్ అమ్మా, అవేర్నెస్ రాదు గారు. అవేర్నెస్ అనేది ఒకటి చిన్నపిల్లలకు, అది ఇంటి నుంచి, అదేమంటారు, ఏది మొదలైనా ఇంటి నుంచి మొదలవుతుంటారే, అది ఇంటి నుంచినే చెప్పి పిల్లలకు అన్ని మనం చెప్పాలి. ఎంత పిల్లలకి చెప్పినా ఏది చెప్పినా బయటికి వెళ్తే ఏం జరగాలో అదే జరుగుతుంది. పిల్లలకి ఎంత మీరు అవేర్నెస్ ఎంత ఇది చేసినా ఎక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇది కలియుగం అని చెప్పేసి అన్నారు కదా. మరి కరోనా అంతకు ముందు ఎప్పుడైనా ఆ కొత్త రోగం పేరు ఎప్పుడైనా విన్నారా? ఒక 100 సంవత్సరాల క్రితం మీ తాతలు కానీ, మీ తండ్రులు కానీ, మా తాతలు కానీ, మా తండ్రులు కానీ ఏ పాపాలు పండిపోతే అటువంటి కొత్త రోగాలు కొత్త కొత్త పేర్లతో వస్తున్నాయో మీరు చెప్పండి. అది చెప్తున్నానే, అది ప్రకృతి, నేచర్. ప్రకృతి భరించలేని పనులు చేస్తేనే అటువంటివి జరుగుతాయి. ప్రకృతి సహించే పనులు చేస్తే అటువంటి విపత్తులు రావు అనుకోండి. ఆ ప్రకృతికి విరుద్ధంగా జనాలు ఉండబట్టి, విరుద్ధమైన పనులు చేయబట్టి, ధర్మానికి అంటే ఏమంటారు, గ్లాని అంటారో అది అంటే ధర్మము నశించే పరిస్థితులు జరిగితేనే అలాంటివి జరుగుతాయి సార్. ఇవి ఎందుకు అంటే నాకేం కోపం లేదు, నాకేదో అన్యాయం జరిగింది, ఎవరో వచ్చి మాట్లాడలేదు, నాకు అన్యాయం జరిగితే భగవంతుడు చూసుకుంటాడు. నాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. ఎవరు మాట సాయం చేయకపోతే ప్రతి దగ్గర డబ్బు అంటే అక్కడ మనకు అన్యాయం జరిగి స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా సమర్పిస్తేనే న్యాయం జరుగుతుంది. ఎక్కడ సరే ఇప్పుడు కమిషనర్ గారు హోమ్ మినిస్టర్లో ఉంటారు సార్, మనం వెళ్తాం, వాళ్ళు క్లారిటీగానే ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్తారు? ఏరియా పోలీసుకు చెప్తారు. ఎక్కడ న్యాయం జరిగిందో వాళ్ళకే అప్డేట్ చేస్తారు, చూడండి అని. ఇక్కడున్న వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయితే న్యాయం జరుగుతుంది. అవతల వాడు మానభంగము మర్డర్ చేసి వెళ్ళిపోయి అక్కడ ఏదో సమర్పించుకుంటే ఇక్కడ అలాంటివి ఏదీ లేదు. కేసు వచ్చేసేమో షార్ట్ షీట్లో అది జరిగినట్టు రాయకుండా ఆ తొండంకి తోక పెట్టేసేసి క్లోజ్. నేను పేర్లతో సహా నేను చెప్తాను సార్, నన్ను చంపినా పర్వాలేదు, ఎప్పటికైనా పోతాం, భయపడేది లేదు. మొగమాటానికి వెళ్ళి కడుపులు తెచ్చుకునే పరిస్థితులు వస్తే మనిషి ఇంకా ఉండే కంటే పోవటం మంచిది. మరి పేర్లతో సహా నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసున్నాను కనుక నేను చెప్తున్నా. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దు, అది ఎవరే కానీ అవసరం లేదు. ఈరోజు నాకు అన్యాయం చేస్తే ఆ అన్యాయం చేసినోడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది. అన్యాయం చేసినోడికి కూడా ఒక పెళ్ళమో, ఒక కూతురో, ఒక తల్లో, ఒక చెల్లో ఎవరో ఉంటారు. ఇలా కసిగా మాట్లాడటానికి కారణం ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఎవరు ఏ మీడియా వచ్చి మాట్లాడదు. ఈ బయట సోకాల్డ్ పర్సన్స్ ఎంతమంది అయితే మీడియాలో కూర్చొని ఓ వస్త్రాల కోసం అని మాట్లాడుతున్నారో, మరి పలానా ఆవిడ పాపం ఈ రిస్క్లో ఉంది, ఏంటి ప్రాబ్లము, వెళ్దాము అన్న ఇది ఉండదు. మనం వెళ్ళినా కూడా అంటే చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని నేను అంటం లేదు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఉన్నది ఎక్కడో ఎవరికి తెలుసు. ఒక మాట చెప్తున్నాను, అది ఇప్పుడు సొసైటీకి మెసేజ్ ఇచ్చేది ఎవరైనా ఏదైనా మాట్లాడితే బాగుంటుందండి. ఈ రోజు ఏదో ఇప్పుడు నాకు ఒకటి కాదు సార్, కరోనా టైంలో నా ఇల్లు కూడా తగలబెట్టారు, తెలుసు అందరికీ. అయితే అది ఇప్పుడు అవి దవ్వుకునే దానికి నేను మాట్లాడటం లేదు. గతం. ఇప్పుడు నేను కృష్ణుడు మీరు చూసారు కదా, ఏ మూల చూసినా మీరు ఏంటి ప్యాన్ చేసి చూపించాలంటే ఇంకొక ఎపిసోడ్ అవుద్ది. కరెక్ట్. అంటే ఫేస్ టు ఫేస్ గొప్పని కాదు, నా కష్టము, నా కన్నీళ్ళు అంతా నేను భగవంతుడు అంటే నాకు ఇష్టమైన ఆ కృష్ణుడితోనే నేను ఏడుస్తాను, నవ్వుతాను. నా కన్నీళ్ళైనా కష్టమైన బూతుల్లో తిట్టి దాడులు చేసే పరిస్థితులండి ఇక్కడ. ఎవరితో చెప్పాలి? విత్ ప్రూఫ్ వీడియోలు ఉన్నా కూడా పట్టించుకున్న నాదున్నాడు. పోలీసుడికి అవసరం లేదు. మీడియా ఇలా జరుగుతుందంటే వచ్చి ఇక్కడ వచ్చేసేమో ఇది జరుగుతుందంటే టైం వేస్ట్ చేసుకొని తీసి చూపించే ఇది లేదు. మాకేంటి,
జరిగింది నాకు కదా, వాళ్ళకి కాదు కదా. వాళ్ళకి కూడా జరిగితే పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకోటి అండి, ఇప్పుడు మనము వేరే ఇంకొక మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పకుండా అండి. రాజు గారు, ఇప్పుడు మీరు ఇన్ని రోజుల్లో 30 ఏళ్ళగా పనిచేశారు కదా, మూవీల్లో కానీ టీవీలో కానీ. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా మూవీస్లో కానీ టీవీలో కానీ మీరు ఆఫర్స్ వస్తున్నాయా? అంటే మూవీస్లోనంటే అఫ్కోర్స్ ఎప్పుడు వస్తాయో తెలియదండి, కానీ 2-3 ఛానల్ వాళ్ళు అయితే మాత్రం కాల్ చేశారండి. రీసెంట్లీ కాల్ చేశారు. టీవీ సీరియల్లో అంటే ఏదో క్యారెక్టర్ ఉంది చేస్తారమ్మా అని చెప్పేసి చేశారు. అంటే కాస్త అంటే జనాల్లో గుర్తింపు ఉన్న క్యారెక్టర్, అంటే ఏదో ఒక 4 ఎపిసోడ్లు చేసి క్యారెక్టర్ ఎండ్ అయిపోయిందనే కంటే కొన్నాళ్ళు కనిపిస్తే జనాల్లో మనం మళ్ళీ నేను చేస్తున్నాం అన్నట్టు గుర్తింపు క్యారెక్టర్ ఏదైనా అయితే చేస్తే బెటర్ కదా. ఇప్పుడు 4 ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లో కనిపిస్తే ఎవరికి గుర్తుంటాము? అదేమో కరెక్ట్ లేండి. అందుకని చెప్పేసి కాస్త గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఏదైనా చేస్తే బాగుంటుంది. చేస్తే అంటే ఇచ్చినందుకు ఆ క్రెడిట్ ఇచ్చే వాళ్ళకి దక్కుతుంది, చేసినందుకు మాకు జనాల్లో గుర్తింపు ఉంటుంది కదా అని ఒక చిన్న స్వార్థం, ఇంకా ఆశ, అంతే. అది స్వార్థం అంటారో ఆశ అంటారో ఇంకేమంటారో తెలీదు. చెయ్యాలనైతే ఇందాకే చెప్పాను కదా, ఆర్టిస్ట్గా పోయేంత వరకు కూడా ఆశ అయితే మాత్రం ఉంటుంది. కాకపోతే ఆఫర్ ఎప్పుడు వస్తుంది అన్నది అది గాడ్ నోస్. కరెక్టే కదా. సో అంటే ఎండింగ్ మనము ఇచ్చేంత లోపల మీరు ఏంటి అంటే అదే ముందుకు ఏం చేయాలనుకున్నారు? సోషల్ సర్వీస్ ఎలాగో అప్పుడు ఎప్పుడు చేస్తున్నానండి. అప్పటిలాగే చేశాను, ఇప్పుడులాగే చేస్తున్నాను. సోషల్ సర్వీస్ అన్నది అది నా డ్రీమ్. అది ఎవరో నాకు చెప్తే పెట్టుకునేది కాదు. నేను చిన్నప్పుడు నేను డ్రామాలు నాటకాలు ఆడే రోజుల్లో కూడా కొంత డబ్బు, అంటే అప్పుడులో ఎక్కువ ఏమిస్తారు మాకు, ఎప్పుడు 30 ఏళ్ళ క్రితం అంటే అప్పుడు మాకేమి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసు. అప్పుడు మేము డ్రామా నాటకాలు వేసే ఏజ్ కూడా అదే. 14 ఏళ్ళు, తర్వాత 16 ఏళ్ళకి నేను ఇక్కడికి వచ్చేసాను ఇండస్ట్రీకి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసాను. సో అప్పట్లో కూడా నేను నాటకాలు ఆడే కొన్ని డబ్బులు, తర్వాత మా అమ్మ గోల్డ్ కొంత అమ్మేసేసి ఊళ్ళో పోతన్న టెంపుల్ అని ఒక టెంపుల్ కట్టించామండి మా ఇంటి దేవుడికి అప్పట్లో. ఇప్పుడు ఉంది అది. ఎవ్రీ ఇయర్ మా బ్రదరు సిస్టర్స్ అందరూ అమ్మున్నంత వరకు సంబరాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మా బ్రదర్ వాళ్ళు వెళ్ళి సంబరాలు చేస్తున్నారు. నేను వెళ్తుంటాను. అమ్మ చనిపోయిన తర్వాత కొంచెం తగ్గించాను, లేదా ఇయర్లీ వెళ్ళేదాన్ని. ఇప్పుడు 2-3 years అయింది ఊరికి నేను వెళ్ళలేదు. వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఏమి మాకు ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా పోయినా ఇల్లులు అయితే ఉన్నాయి. పూర్వీకులు తిరిగే ఇల్లు, అది ఎవరికి మేము రెంట్లకి ఇవ్వలేదు, ఏం లేదు, అలాగే వదిలేస్తున్నాము. అందరు అంటున్నారు వచ్చి ఎవరికైనా రెంట్లకైనా ఇస్తే బెటర్ కదండి, అలా మీరు పాడుపడిన బంగ్లాలాగా వదిలేసేసి అని. సో అవి అక్కడ ఉన్నాయండి. సో ఆర్టిస్ట్గా మాకేంటంటే ఆఫర్లు వస్తే చెయ్యాలని ఉంటుంది. తర్వాత ఏమంటారు, వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళకి తెచ్చుకున్నా ఇంకొక రాష్ట్రాల వాళ్ళకి తెచ్చుకున్నా తప్పేం లేదండి. ఎందుకంటే ఇతర లాంగ్వేజ్లోనే ఏ లాంగ్వేజ్లో ఇక్కడున్న వాళ్ళకి కూడా గుర్తిస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నా కోసమని నేను చెప్పటం లేదు సార్, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఆఫర్లు లేవు. నా కోసమని చెప్పటం లేదు. నాకు ఇన్ని సంవత్సరాలు లేకుండా ఉంటే నేనేం పోయానా? చనిపోలేదు కదా, బ్రతికే ఉంటారు. అంటే తిండి కోసం బ్రతకటం వేరు, వర్క్ చేస్తూ, అంటే మాకు రెస్ట్ లేదే, మేము కష్టపడాలి, మేము వర్క్ చేయాలి. వర్కే అది గాడ్ అంటారు కదా, దేవుడు అంటే అది ఎవరు వృత్తి వాళ్ళకి దేవుడు. అలా వాళ్ళు అమౌంట్ ఎంత ఇచ్చినా అది తర్వాత విషయం, అది బడ్జెట్ అనేది వాళ్ళ పరిధిలో ఉంటుంది. కానీ ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ ఇస్తే వాళ్ళు క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదో ఒక జీవనాధారం ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. అంటే నాలాంటి ఆర్టిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు వేషాలు లేవుగా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, చిన్న ఆర్టిస్టులు, చిన్న హెయిర్ డ్రెస్సర్స్, మేకప్ వాళ్ళు, వాళ్ళకి పనులు లేక వాళ్ళు పాపం యూట్యూబ్లో ఎంతో కొంతమంది వచ్చి ఇక సోషల్ వర్క్ చేసేవాళ్ళు ఎంతో కొంత ఒక 20,000, 10,000, 25,000. ఎంఏ ఎవరో మన సోషల్ వర్క్ బాగానే చేస్తుంది ఆవిడ, మన అక్కడ వైజాగ్లో ఉంటారా ఎంఐ శ్రీదేవి ఏదో పేరుందండి. ఈ ఆర్టిస్టులు అందరి ఇళ్ళకి వెళ్ళి
అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు, ట్రైబల్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ వాళ్ళకి ఏమంటారు ఈ ఈ ఫంక్షన్ వస్తుందా లేదా, లేకపోతే ఆ గవర్నమెంట్ ఏమైనా ఇస్తున్నారు లేదా, బేసికలీ సోషల్ వర్కే కదా, సోషల్ వర్క్ ఆవిడ బాగానే చేస్తున్నారు. నేను ఎందుకంటే చెప్తున్నాను, కొన్ని ఛానల్లో నేను అలాంటివి ఫాలో అవుతుంటాను. అంటే వాళ్ళు అది చేస్తున్నారు, మనము ఏది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఫాలోయర్స్ వెనక ముందు ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నాకు వెళ్ళాలని ఉంది, చెయ్యాలని ఉంది. ఇక్కడ సిట్యువేషన్ నేను మీకు చెప్పాను. నేను ఎలాంటి అంటే లైఫ్ అండ్ డెత్ సిట్యువేషన్లో ఇక్కడ ఫ్యామిలీస్ ఉండరు ఈ అపార్ట్మెంట్లో. మేము కొనుక్కున్న పాపానికి పిల్లల చదువు కోసం అని చెప్పేసి ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాం. ఇక్కడ సిట్యువేషన్ చాలా దారుణంగా, ఇక్కడ ఆఫీసులు రన్ చేసి తాగేసి వచ్చేసి కొట్టడం, అంటే తలుపులు కొట్టడం అంటే అక్కడ వాచ్మెన్ మాకు ఇబ్బంది పెట్టడం, బూతుల్లో తిట్టడం, నా సీసీ కెమెరాలు వర్క్ చేయకుండా కింద మెయిన్ ఆపేయటం, ఒక్క నరకం కాదు. ఇవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. సరే ఇవన్నీ పక్కన పెడితే నాకు అంటే అలా చెయ్యాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వయసుకి చిన్న అయినా కూడా అంటే థాట్ అంటే అది చేసే ఏమంటారు వర్క్ అన్నది చాలా డెడికేటెడ్గా ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. డెడికేషన్ అంటే ఆ అమ్మాయి ఎక్కడెక్కడ, కానీ నేను చూస్తున్నా చెయ్యాలని నాకున్నా కూడా ఇక్కడ ఇంట్లో ఎవరైనా వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోతున్నారు. అంటే నాకు చెయ్యాలని, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదండి మీరే చెయ్యొచ్చు కదా అన్నట్టు కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చూసుకునే వాళ్ళు బయటకు వెళ్తే అంటే ఒక టీం లాగా ఉండాలి అలాంటి వర్క్ చేయాలి అంటే. ఇక్కడ నన్ను నేనే ప్రొటెక్షన్ నాకే లేదు ఇక్కడ. నాకు ఇక్కడ ప్రొటెక్షన్ పిల్లలు అక్కడ యుఎస్లో ఎంఎస్ చేయడానికని వెళ్ళారు, అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ సింగిల్ పర్సన్ని. అంటే ఉన్నారు మా బ్రదరు సిస్టరు వాళ్ళ మా బ్రదరు వాళ్ళ వైఫ్ పిల్లలంతా ఇక్కడే ఉన్నారు. ఎప్పుడెప్పుడు రావడం మాట్లాడటం చూసి వెళ్ళటం తప్పితే మా సిస్టర్ కానీ వాళ్ళు కానీ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళే కదా. ఇప్పుడు నేను పర్సనల్గా ఏ కొండకో వెళ్తాను, ఎవరికో పలకరించడానికి వెళ్తాను. ఒక టీం లాగా ఇప్పుడు మనం వెళ్ళినా కూడా వచ్చేదానికి ఇంట్లో ఉండాలి కదా ఎవరు. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం అదే మీకు తొందర ఉంది కాబట్టి మీరు బయటకి ఎక్కువ పోలేకపోతున్నాను. చెయ్యాలని ఉంది. ఆ అమ్మాయి యాక్టివిటీస్ నేను చూస్తుంటాను, ఆ అమ్మాయి ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారని. ఉన్నా లేకున్నా కూడా మనిషికి ఒక టీం అంటూ ఉంటే అక్కడ డబ్బులు అన్నది కాదు, ప్రకృతి మనం కష్టపడితే ఆటోమేటిక్ గా వస్తారండి, ముందుకు వచ్చి సహాయం చేసేవారు ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఒక పక్క ఫేస్బుక్, ఒక పక్క జీమెయిల్ చేసేసి సోషల్ మీడియా కదా నాదంతా మరి హ్యాకింగ్ అయిపోయి 1 year గా అక్కడే తిరిగితే అక్కడ జస్టిస్ నాకు ఇంతవరకు ఎక్కడ చెప్తున్నాను కదా, ఇవన్నీ చెప్పకూడదు అనుకుంటాను, కానీ చెప్పకపోతే కొన్ని జనాలకి తెలియదు. ఈ ఇష్యూస్ అన్నీ నేను మళ్ళీ సింగిల్గా డీల్ చేయాలి. నాకైతే ఐఎంఐ చేస్తున్న వర్క్ అయితే నేను రెగ్యులర్గా చూస్తుంటానండి. యాంకర్ శ్రీదేవి గారని వైజాగ్లో ఐఎంఐ బాగా సోషల్ వర్క్ చేస్తున్నారు. నాకు కూడా అట్లా చెయ్యాలని అంటే అలాగా అంటే రూరల్ ఏరియాకి వెళ్ళి ఎవరికి ఏం కావాలి, ఏది నీడెడ్ ఉంది అట్లాగా. ఇప్పుడు వైజాగ్ సైడ్ అంతా ఇప్పుడు వ్యాలీ సైడ్, అరకు వ్యాలీ సైడ్ ట్రైబల్ ఎక్కువ ఉన్నారని చెప్తుంటారు. అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే చేస్తున్నారు అని మనము టీవీలో చూస్తూనే ఉన్నాం కదా. అదే అందుకని చెప్పేసి నా థాట్స్ కూడా అట్లాగే. కానీ నాకు ఇక్కడ నాకే ప్రొటెక్షన్ లేదు. ఏ క్షణానికి లేపేస్తారో తెలియని సిట్యువేషన్. ఇక్కడ అడిగే దిక్కు లేదు. ఇక్కడ ఫ్యామిలీస్ ఎవరు ఉండరు, అన్నీ ఆఫీసులే. ఇంకా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి, మనం మాట్లాడకూడదు. దీనికి జస్టిస్ చేయడానికి సొసైటీలో ఏ మహిళా సంఘాలు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే ఏ ఛానల్ వాళ్ళు వచ్చి చూపించరు, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ ఉండవు. ఇక్కడ మనిషికి చంపేస్తున్నారన్న డిఎం లేదు. కాబట్టి ఎవరిని వాళ్ళే ప్రొటెక్షన్ చేసుకోవాలి. నాకు కృష్ణుడు ఉన్నారు, అక్కడ పిచ్చి అనుకోవాలో ఏమైనా అనుకోండి, భక్తి అనుకోండి, పిచ్చి అనుకోండి, ఇంకొక అంటే ఏమైనా అనుకోవచ్చు. ఆవిడ పిచ్చి వాడికి ఆనందం. ఇంకా భగవంతుడి మీద భారం వేసేసి నేనంటూ ప్రాణాలతో ఉంటే ఆ అమ్మాయి ఎలా చేస్తుంది నేను కూడా చేయాలని. అంటే ఇది నేను చేసింది ఇంతే సార్. అంటే 100%లో ఒక 2% అనుకోండి, 1% అనుకోండి. చేయాల్సింది చాలా ఉంది. అందుకేంటంటే ఒక టీం కావాలి, దానికి చూసుకునే దానికి కావాలి. ఇక సరే ఇక డబ్బు అంటారా, పోయింది పొల్లు ఉన్నది గట్టి. ఉన్న దాంట్లోనే మనం ఏదైనా చేయాలంటే ఒక టీం వర్క్ ఉండాలి. ఇక్కడ చూసుకోవాలి, బయట చూసుకోవాలి.
కానీ ఆ అమ్మాయి మాత్రం బాగానే చేస్తుంది. నేను చూస్తున్నాను, రెగ్యులర్గా చూస్తున్నాను. అంటే ఆమె మీ సలహాలు ఏమైనా తీసుకుంటుందా? నా సలహాలు అలా అని కాదు, మీరు చేశారు కదా, ఆవిడికి తెలియదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను లేను, ఎందుకంటే ఫేస్బుక్, జీమెయిల్ అన్ని హ్యాక్ అయిపోయాయి కదా. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నేను సైబర్ క్రైమ్ లో కూడా నాకు కంప్లైంట్ ఇచ్చాను. మరి అది అలాగే ఉంది, కంప్లైంట్ అలాగే ఉంది, నేను ఇలాగే ఉన్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియా ఉన్నా లేకున్నా సార్, పాపం పెడుగు ధర్మం గొడుగు. నేను ప్రాణాలతో ఉంటే ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడే పర్మనెంట్గా ఉండాలని రూల్ ఏం లేదు. నాకు భగవంతుడదే నేను నమ్ముకున్నది విష్ణు అన్నా కృష్ణుడు అన్నా ఏదన్నా ఒకటే. నా ప్రపంచం ఇదే, మీరు వచ్చి చూసారు. ఆయనకి నేను అదే కోరుకునేది ఒకటే, ప్రాణాలతో ఉంటే మాత్రం అలా నేను సోషల్ వర్క్ చేయాలి. ఒక టీం వర్క్, ఒక టీం పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే. ఇది చేసింది ఇంతవరకు. నేను కూడా ట్రైబల్స్కి వెళ్ళాను, ట్రైబల్స్కి బాత్రూమ్లను ఇంకొకటనో మాకు తెలిసింది ఒక్కొక్క రూమ్లను శ్మశానాల్లో బోర్లు వేయించడమనో అవన్నీ మేము చేసాం. కాకపోతే చెప్తే అని ఛానల్లో మంచిగా ఉండదని. ఫ్యూచర్లో నేను ప్రాణాలతో ఉంటే ఈ రోజు ఉన్నాను, రేపు ఏంటో నా చేతుల్లో లేదు, చెప్పలేము. అది ఏమంటారు, అది నేను అలా చేయాలని నాకు ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే ఇది ఆఫర్లు అంటే 1-2 ఛానల్ వాళ్ళు చేశారు సార్. ఆఫర్ వస్తే చేస్తాము, లేకపోతే అది కూడా మీకు నచ్చితే మంచి. నాకు నచ్చితే కాదు, మనకు నచ్చినవి రావు సార్, అదే లైఫ్. మనకు నచ్చిన వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే చేస్తాము, లేకపోతే లేదు, అంతే. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే వాళ్ళు ఇస్తారు. అంటే ఆ క్యారెక్టర్ మీరు, నేను క్యారెక్టర్ నాకు నా ఇప్పుడు నా అవతారం చూసారుగా, నా అవతారానికి తగ్గట్టు ఉంటే నేను షూట్ అవుతాను అనుకుంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు, అంతే. ఇంకా మనకు నచ్చిన ఆ రోజులు పోయాయి సార్. ఆ రోజులు క్రీస్తు పూర్వం, మీరు ఇంకెక్కడో ఉన్నారు. మనకు నచ్చిన క్యారెక్టర్లు మనం చెప్పినట్టు చేసే రోజులు కాదు ఇవి. వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి నేను రెడీగా లేను. నేను క్యారెక్టరే చేస్తా. నేను రెడీగా ఉండడానికి క్యారెక్టర్ నాకు ఇస్తే చేస్తా. అమౌంట్ వాళ్ళు ఎంత ఇచ్చినా, అమ్మ నా బడ్జెట్ ఇంత, మేము ఎంత ఇవ్వగలమంటే అది కాదండి. ఇది ఇప్పుడు బట్టలు కూడా సీరియల్ అంటే జ్యువెలరీ, ఈ బట్టలన్నీ కొనుక్కొని ఎవరు ఆర్టిస్టులు చేస్తే వాళ్ళ బట్టలు వాళ్ళే కొనుక్కొని వెళ్ళాలి, వాళ్ళ నగలు వాళ్ళే కొనుక్కొని వెళ్ళాలి. ప్రొడక్షన్లో ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. సో ఇవన్నీ ఉంటాయి సార్. మీరు చేశారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలని ఉందని నేనే కాదండి. నేను కాదు సార్, నాలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు చిన్న టెక్నీషియన్స్, హెయిర్ డ్రెస్సర్స్, మేకప్ వాళ్ళు, చిన్న జూనియర్ ఆర్టిస్టులు లాగా. అంటే జూనియర్ ఆర్టిస్టుల కంటే కార్డు ఉంటుంది, ఎవరో పిలిస్తే వెళతారు, రోజుకి ఇంతానంటే వాళ్ళ లైఫే బాగుంది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకున్న వాళ్ళ లైఫే బెటర్, ఎందుకంటే రోజు ఎవరో ఒకళ్ళు గుంపుల్లో గోవిందమని ఎక్కిస్తారు, తీసుకెళ్తారు. కానీ అటు ఇటు కాకుండా వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు చూడండి, అటు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళలేరు, ఈ సీనియర్ గా ఉండాలంటే వీళ్ళకి ఆఫర్ లేదు. ఇప్పుడు వీళ్ళు నరకం చూస్తున్నట్లుంది వాళ్ళ లైఫ్. బయటికి మరి చెప్పలేదు, చూపించాను ఇప్పుడు, చెప్పానుగా. ఆ అమ్మాయి కొన్ని నెలలకి వెళ్ళి అమౌంట్లు ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఏంటన్నది ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అదే అర్థమైందిలేండి. అదే ఎనివే, మీరు నేను అడుగుతూనే నాకు మీరు రమ్మని నాకు ఇంతసేపు నాకు మీతో మాట్లాడడం జరిగింది. ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు, అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా సార్. నేను ఎందుకంటే మీరు మార్నింగ్ కాల్ చేయగానే నేను అనుకోలేదు, ఇవాళే అమ్మ మీరు ఫ్రీగా ఉన్నారా అంటే, ఫ్రీగా ఏంటి సార్ అంటే, మీరు వస్తున్నారా ఇటువైపు జూబ్లీ హిల్స్కి, ఏమైనా పని ఉందా మీకు అనుకోనంటే, లేదమ్మా మీరు ఫ్రీగా ఉంటే వస్తాను, ఏమో చిన్న ఇంటర్వ్యూ లాగా పెట్టుకుందాం అనుకోనంటే, సరే ఇంక ఈయన యుఎస్లో ఉంటే ఎట్లాగూ మేము ఇప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు ఇండియాకే వచ్చారు కదా. మీ బాబు పెళ్ళప్పుడు అప్పుడు పిక్స్ ఎప్పుడో చూసాను నేను, మీ కోడలు గారివి. అప్పుడే అదే తర్వాత ఈ ఫేస్బుక్లు, జీమెయిల్ మొత్తం హ్యాక్ చేసేసి, ఈ తర్వాత ఎవరెక్కడున్నారో తెలియదు, నా గోల్లో నేను ఉన్నాను. సో ఏదేమైనా సార్, మీరు కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టాలను వస్తేనే తెలుస్తుందంట మనిషికి. నాకు అట్లాగే అదే చెప్తున్నాను కదా, సంతోషంగా ఉండేటప్పుడు ఎవరు ఇలాంటి అంటే గుర్తురారు, ఎవరు గుర్తురారు, ఎవరు గాల్లో వాళ్ళు ఉంటారు.
సో మీరు అనుకోకుండా రావడం, మొన్న ఫంక్షన్లో కనిపించడం, మీరు ఉన్నట్టు కూడా తెలియదు. ఈ రోజే కాల్ చేయటం, నన్ను యాక్చువల్లీ సరే ఇటువైపు వస్తున్నారంటే 2 సార్లు ఎప్పుడు ఏమంటారు హైదరాబాద్కి వస్తే ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉండేటప్పుడు సార్ డైరెక్టర్ గారు, ది గ్రేట్ డైరెక్టర్, మీరు వెళ్ళొచ్చారు కదా. నేను అప్పుడు వెళ్ళొచ్చాను. మీ ఫ్రెండ్ ఒక అతను కూడా ఫ్యాన్ అంటే అలా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నామే తప్ప మీ మదర్ ఫోటో అప్పుడు పెట్టడం, నేను పెద్ద ఆవిడండి మా మదర్ లాగే ఉన్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం కామన్. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం అన్నది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు ఇంటర్వ్యూ అనగానే సరే ఏం మాట్లాడామన్నది ఒకవేళ తప్పుగా మాట్లాడితే చూసేవాళ్ళు నన్ను క్షమించండి. ఎందుకంటే మంచిని మాత్రమే తీసుకోండి, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే అందరి లైఫ్లోని కష్టాలు సుఖాలు ఉంటాయి. అందులో ఒంటరి పోరాటం అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది సార్. సో ఏదేమైనా కుంతీదేవి గారికి కృష్ణ భగవానుడు, అత్త ఇన్ని రోజులు కష్టాలు పడ్డావు, ఇప్పటికైనా సుఖపడేదానికి ఏం కావాలో కోరుకో ఇస్తానంటే, సుఖంగా ఉండేటప్పుడు నువ్వెప్పుడు గుర్తొస్తావయ్యా మాకు, కష్టాల్లో ఉండేటప్పుడే కదా నిన్ను తలుచుకునేది, కాబట్టి నాకు కష్టాలనే ఇవ్వని ఆవిడ కోరుకున్నారంట. అట్లాగే కృష్ణ భగవానుడు కొన్ని స్పీచెస్ నేను భగవద్గీతలో భగవద్గీత అవి పెట్టుకుంటాను సార్ నేను నైట్ టైం. ఎందుకంటే అవి ప్లెజెంట్గా ఉంటాయి, అంటే చెత్తారం బ్రెయిన్లో ఉండకుండా ఉంటాయి. అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ నాకు అందరూ ఉన్నారు కానీ మీ కష్టాలు మీకు ఉన్నాయి. అందరూ ఉన్నారు, ఎవరు లేరు, ఒకటే ఆన్సరు. అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు. సముద్రం చూడటానికి పెద్దగా ఉంటుంది, తాగడానికి నీళ్లు పనికి రావన్నట్టు అందరూ ఉన్నారు, ఎవరు లేరు. అంటే భగవంతుడు ఏది మనకి ఇష్టమో అది ఖండిస్తాడు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి దగ్గర చేర్చుకోవడానికి. మనకి ఏది ఇచ్చాడో అన్నీ తీసుకుంటాడు ఏదో రూపంలో. అది శత్రు రూపంలో కావచ్చు, లేకపోతే అతనికి దగ్గర అవ్వాలి అంటే ఆయన ఇచ్చినవన్నీ మనం వదిలేయాలి, బంధాలు కానీ డబ్బు కానీ. మరి ఇది నాది, ఇది నాకే ఉండాలి, ఇది నాకే కావాలన్నవన్నీ కట్ చేసేస్తాడు. అది దట్ ఈస్ కాల్డ్ కృష్ణ ఆర్ ఎనీ గాడ్. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, కష్టాలు వచ్చినా కూడా నాకు ఇంతకంటే బెటర్ లైఫ్, కొన్నాళ్ళు అమావాస్య ఉంటే తర్వాత వచ్చేది పౌర్ణమి అన్న ఆశతో బ్రతుకుతున్నాను సార్. నాకు అందరూ దీవించండి, ధర్మం గెలవాలని దీవించండి. భగవంతుడు కూడా, ఆ కృష్ణ భగవంతుడు మీకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడతాడని నేను కూడా మా ఐఏషియా న్యూస్ తరఫున ఆ భగవంతుడు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. నేను ఎప్పుడు కోరుకునేది అంతే. సరే నేను ఏ జన్మలో ఏం చేసుకున్నానో తెలియదు, కానీ భగవంతుడు నాకు ఈ రూపంలో కష్టాలు ఇచ్చాడేమో అనుకుంటున్నాను తప్పితే, కష్టపెట్టే వాళ్ళకి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. నాకు కష్టపెట్టే వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటే ఆ పైవాడు చూసుకుంటాడు. సో ఇప్పుడు నా మైండ్ సెట్ ఆ విధంగా కృష్ణ భగవానుడు తయారు చేస్తాడు. నేను అలా ఉంటేనే కొన్నాళ్ళు బ్రతుకుతాను, లేకుంటే లైఫ్ చాలా షార్ట్ సార్. ఏమీ తెలీదు, ఎప్పుడు పోతామో ఎప్పుడు అది ఎవరికి తెలియదు సార్ రాజు గారు. ఎనీవే, మీరు వన్స్ అగైన్ మా ఐఏఎస్ తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతసేపు మీరు కూర్చొని మీ పని వదులుకొని మాకు మా ఐఏఎస్ న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చారంటే నిజంగా కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్.